ఇక్కడ ఐఎం సేవకురాలు మేరీ కనిమొలిస గారికి, చేరవచ్చిన ప్రతి ఆత్మీయ బిడ్డకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మేడం గారు పరిచయం నాకు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈ దినమున మనము ధ్యానించబోయే అంశము ప్రార్థన బలం స్వాస్థ్యం. ప్రార్థన బలం స్వాస్థ్యం అనే అంశము పైన మనము ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క రిట్రీట్లో ధ్యానించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిగా నేను ఇంట్రడక్షన్ చెప్పుకున్నాక మామూలుగా అయితే నేను డైరెక్ట్గా వాక్యంలోనికి ఎంటర్ అవుతాను. అయితే ఈ సమయమున ఒక ప్రత్యేకమైన స్థలానికి నేను వచ్చానని నేను అనుకుంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఇక్కడ మరి గుడ్ షెపర్డ్ చర్చ్ అంటేనే ఒక ప్రత్యేకత అనేది అర్థమైపోతూ ఉన్నది. మరి 46 సంవత్సరముల క్రితం, ఎన్నేళ్ళండి, 46 సంవత్సరముల క్రితం మేడం గారు 9th and 10th మాకు మేడం గారు సైన్స్ టీచర్ గారు మరి ఇక్కడ మా గురువు గారు ఎదురుగా నిలవబడి మరి మేడం గారి ఆహ్వానాన్ని మన్నించి, మీ అందరి ఆహ్వానాన్ని మన్నించి దేవుడు నన్ను ఇక్కడ చేర్చినందుకు మేడం గారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, 9th క్లాస్లో నుండి మరి దేవుని యొక్క వాక్యమును ఈసీఎం స్కూల్లోనే అక్కడ పిల్లలతో కూడా వాక్యం చెప్పిస్తారు. ఆ సమయమున నేను కూడా ఎన్నడూ కూడా స్టేజ్ అనేది ఎరుగని మనిషిని, ఒక వాక్యములో తర్ఫీదు లేని మనిషిని 9th క్లాస్లో దేవుని యొక్క మరి వాక్యమును మరి చేపట్టి నేను కొద్ది నిమిషములో ఆ యొక్క స్కూల్ అసెంబ్లీలో వాక్యం చెప్పానండి. అది మొదలుకొని నేటి దినము వరకు కూడా దేవుని యొక్క సన్నిధానములో వాక్యము చెబుతూనే ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఇప్పుడు నన్ను మరి మేడం గారు ఎదురుగా, సారు గారు ఎదురుగా, మీ ఎదురుగా నన్ను నిలువబెట్టిన దేవాది దేవునికి స్తోత్రం అండి. సాక్ష్యము మరి చెప్పటానికి నా యొక్క దేవుని యొక్క వాక్యము నా నోట ఉంచినది మీకు తెలియచేయటానికి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. మరి మేడం గారు అందరైతే ఈ మెసేజ్ చెప్పండి, ఇలాగా చెప్పండి అంటారు, లేదా స్పీకర్స్కే వదిలేస్తారు. అయితే మేడంతో మాట్లాడినప్పటి నుండి సోన్స్ టాపిక్ అని మాత్రం అనలేదు, కానీ ఆమె నోట వచ్చినది ఒక మాట, ప్రార్థన అనే దానిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా దాన్ని మెన్షన్ చేస్తూ, అనగా స్పీకర్గా మీకు చెప్పవలసిన అవసరం లేదు రాజేశ్వరి అంటూనే మరి ప్రార్థన అనే అంశాన్ని మరి ఇచ్చినట్లే మరి నేను భావిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఇక్కడ చాలా మీటింగ్స్లో ఈ యొక్క రిట్రీట్స్ మీకు 3 ఏవో జరుగుతాయి. ఎనీహౌ ఏది మీటింగ్ జరిగినా కూడా స్త్రీల రిట్రీట్ అంటేనే స్త్రీలను, బైబిల్లో ఉండే స్త్రీలను ఆధారంగా చేసుకొని చాలా మీటింగ్స్లో మరి బైబిల్ గ్రంథంలో ఉండే ఈ యొక్క స్త్రీలందరినీ గురించి కూడా మీకు చాలా మంది స్పీకర్స్ వెల్లడి చేసింటారు. ప్రియ దేవుని బిడ్డారా, అయితే మరి అందరి స్త్రీల గురించి మీకు తెలుసు. ఈ యొక్క రిపీట్ చెయ్యను, కానీ కొద్ది నిమిషంలో ప్రార్థన అంశం పైన సాగుతూ కొద్ది మందిని మాత్రమే మీకు క్రొత్తగా ఈ యొక్క స్త్రీలను పరిచయం చేస్తూ, ప్రియ దేవుని బిడ్డారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనము దేవుడు అనుగ్రహించిన తలంపుల ద్వారా మనము ఈ దినమున ముందుకు సాగిపోదామండి. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఇక్కడ మాట ఉంటుంది, పాట ఉంటుంది, ఉపదేశము ఉంటుంది. దేవుని యొక్క వాక్యములో మనము అన్ని రకములకు కూడా మరి ప్రసంగంలో వినియోగించుకొని ఒక ఆత్మను ఎలాగున దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకొని రావాలి అని ఒక ఉద్దేశము మనలోన ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఇక్కడ ఈ సమయమున సిద్ధపాటు కలిగి ఆత్మకూరు నుండి ఆత్మీయ ఆహారాన్ని మీకు చాలానే తెచ్చాను. అయితే కొంచెం ఓపికగా కూర్చోవాలి, ఎక్కువ సమయం అంటే తీసుకోను. ప్రియ దేవుని బిడ్డారా, బాగా వినాలి, నేర్చుకోవాలి. ఆ యొక్క మరి వాక్యమును మనము నెమరు వేసుకునే స్థితిలో మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మరి ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనము బైబిల్ గ్రంథంలో ఆయా ప్రదేశాలు బైబిల్ టూర్కి వెళ్దాం. ఇప్పుడు ఆయా ప్రదేశాలను సందర్శిస్తూ దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ సమయమున మరి మూలవాక్యం అయితే ఎవరితో చదివించలేదు, కానీ ప్రియ దేవుని బిడ్డారా, లూకా సువార్త తీయండి. లూకా సువార్తలో మరి 21వ అధ్యాయము 36వ వచనము.
లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. అందరు కూడా బైబిల్స్ ఓపెన్ చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ ఉండే వాక్యమును మనము చదువుకుందాం. అందరము కూడా గళమెత్తి స్వరమెత్తి దేవుని యొక్క సన్నిధానములో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందామండి. తీసినారా ప్రియ దేవుని బిడ్డలారా? కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రమండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అందరము కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యములోనికి మనము వెళ్దామండి. అందరము కూడా కళ్ళు మూసుకోవాలి. ఎవరు కూడా అటు ఇటు చూడకూడదు. ప్రార్థన అనగానే మోకాటి మీదకి అనుభవంలోనికి కూడా రావాలండి. దేవునికి స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తుతులకు కారణభూతుడా, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించటానికి మా జీవిత ఆయుష్కాల దినములలో ఒక నూతన దినమును చేర్చిన దేవా, నీ పాదములకు వందనాలేసయ్యా. దేవా స్తోత్రం. మాకంటే గనులైన వారు, విశ్వాసులైన వారు నీ యొక్క పిలుపునందుకొని నీ యొక్క పాద సన్నిధికి చేరి ఉన్నారు. అయితే ప్రభువా, మా జీవిత ఆయుష్కాల దినములలో ఇంకొక నూతన దినమును అనుగ్రహించి ఈ సమయమున గుడ్ షెపర్డ్ చర్చిలో ప్రభువా మేమందరము కూడా ఒక మందగా చేరి నీ యొక్క నామమును ధ్యానించబోతూ ఉన్నాం. మా మధ్యలో మీ యొక్క సన్నిధిని ఉంచుమని వేడుకుంటూ ఉన్నాం. అల్పురాలినైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరచి నీ ప్రియబిడలకు వాక్యమును అందించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 51వ కీర్తన తీయండి. 51వ కీర్తన ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క కీర్తనలో మనము గమనిద్దామండి. మొదటి 2 వచనములను గబగబా తీయాలి. మొదటి 2 వచనములను అందరము కూడా కలిసి ధ్యానిద్దాం, చదువుకుందామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తోత్రమండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయమున వాక్యము వినబోయే ముందు కొన్ని అంశములను మనం అవేర్నెస్, మోటివేషన్లో భాగంగా మనము తీసుకొని దేవుని యొక్క వాక్యములోనికి మనము వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ దావీదు మహారాజు పశ్చాత్తాప కీర్తనగా ఇక్కడ పాప ప్రక్షాళన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పాపమును దేవుడు క్షమించవలనని ప్రియ దేవుని బిడ్డలారా. ప్రక్షాళన ప్రార్థనలో అక్కడ 3 పదములను మనము గమనించగలము అండి. అతిక్రమములు, దోషములు, పాపములు. అతిక్రమములు, దోషములు, పాపములు. ఏమంట? అతిక్రమములను ఏం చేయాలి? తుడిచివేయాలంట. దోషములు కడుగబడాలి, పాపములు పవిత్రపరచబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అనగా ఇవి మన హృదయము పైన ఉండే మచ్చలు. జాగ్రత్తగా గమనించండి. మీరు తలలు పైకి ఎత్తండి. బైబిల్లో చూస్తూ ఉన్నారని అంటే ఇటు ఏం అర్థం కాదు. ఇంకా చదివించినప్పుడు చదవండి. తలలు పైకెత్తి బాగా వాక్యమును గురువులుకుందాం. దేవునికి స్తోత్రం అండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ హృదయం పైన ఉండే మచ్చలను చూస్తూ ఉన్నామండి. హృదయం ప్రతి ఒక్కరండి, ఎవరు కూడా అతిథులు కారండి. ప్రతి హృదయం పైన 3 మచ్చలుంటూ ఉన్నాయి. అవేంటంట? అతిక్రమములు, దోషములు, పాపములు. ఇవేం చేయాలి? తుడవబడాలి, కడుగబడాలి, పవిత్రపరచబడాలి. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, అతిక్రమములు అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉల్లంఘించటమే దోషములు అని అంటూ ఉన్నారు. తప్పు అని తెలిసినా కూడా చేసే పనులే దోషములండి. ఇక్కడ పాపములు అంటూ ఉన్నాడు. దేవుడు చేయొద్దండి, ఇది చెయ్యొద్దండి, ఇది మంచిది కాదు అని చెప్పినా కూడా అదే చేస్తారు. అది పాపములన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వినబోయే ముందు ఈ యొక్క కూటమిలో మనమందరము కూడా చేరుకొని ఉన్నాం. వాక్యం వినబోయే ముందు ఈ వాక్యం విత్తబడక మునపే మన యొక్క ప్రార్థనలో, దేవా, నా హృదయం పైన కూడా ఈ మచ్చలు ఉన్నాయేమో దేవా, ఈ మచ్చలు ఉన్నాయేమో, కాబట్టి నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు అన్నీ
కూడా కడిగివేసే దేవా, నన్ను క్షమించుము దేవా. నేను ప్రార్థనలో ఏకీభవించాలి అని అంటే, హృదయము నిండా నేను వాక్యమును గ్రోలుకొనాలి అని అంటే, నీ యొక్క మరి ప్రార్థన అవసరత నాకు అవసరము. అందుకని నన్ను క్షమించుము దేవా అని మనము ప్రార్థన చేసుకోవాలి. ఎవరు తెలుసా ఈ యొక్క దోషములు, అపరాధములు, ఈ యొక్క అపవిత్రతలు అన్నీ కూడా కడిగేది ఎవరు అంటే యేసు కార్చిన రక్తము తప్ప ఇవన్నీ కూడా ఎవరు కూడా మనల్ని మరి బాగు చేయలేరండి. అందుకనే ప్రియ దేవుని బిడ్డారా, యేసు రక్తము మనల్ని, మన హృదయాల్ని ఉదక స్నానము చేపించాలి, ప్రక్షాళన చేపించాలి. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రకంగా వాక్యము వెత్తబడక మునిపే మనం ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఎవరు హృదయపు మచ్చలు వాళ్ళకి ఎరకండి. ఎవరి హృదయంలో ఏముందో వాళ్ళకు ఎరుకనే ప్రియ దేవుని బిడ్డారా. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్కి ఎవరికి కూడా తెలియదండి. అయితే దేవా అని మొరపెట్టుకో మనము చేయవలసిన పని అయినది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రార్థనా పరులు, విశ్వాస వీరులు, ప్రార్థనా వీరులు చాలా మంది ఉన్నారండి. ఈ యొక్క ప్రార్థన వాళ్లకు బలము చేకూర్చున్నది. ఈ యొక్క ప్రార్థన ఆశీర్వాదములు వాళ్ళు పొందుకున్నట్లు మనము ఈ యొక్క మెసేజెస్లో, మనము పాస్టర్లు చెప్పే మెసేజెస్లు చాలా వింటాము ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ మనము ప్రార్థన అనగానే మనము దేవునితో మాట్లాడటము కదా. బైబిల్ చదువుతూ ఉన్నాము అనంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఈ యొక్క ప్రార్థన, ఈ సమయమున ఈ యొక్క ప్రార్థన విషయం ఏంటో మనము తేల్చుకుంటూ ఉన్నాం. మరి నేర్చుకోవాలి. మన జీవితములలో ముందుకు సాగడానికి ప్రార్థన ఒక ఖడ్గముగా, ఒక ఆయుధముగా, ఒక సాధనముగా వినియోగించుకొని ఈ లోకపు సాతానును ఛేదించుకుంటూ గురి యొద్దకే పరిగెత్తుటకు ప్రార్థన అవసరము ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ మనము గమనించినట్లయితే కొర్నేలి ప్రార్థనను మనము చూడగలము. అన్యుడు ధన్యుడుగా మారాలు, తన స్వకీయులందరినీ కూడా రక్షణలోనికి నడిపించుకున్నాడు. ఆయన ప్రార్థన తను రక్షింపబడినాడు, తన యొక్క స్వకీయులను కూడా రక్షింపజేసుకున్నాడు ప్రియ దేవుని బిడ్డారా. ఏలియా ప్రార్థించగా మరి ఇక్కడ ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ కర్మెలు పర్వతం మీద ఆ దహన బలిని దహించి వేసినట్లు మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. అలాగునే స్టెఫెన్ మొకాళ్ళుని ప్రార్థన చేయగా, వినండి, మొకాళ్ళుని ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు సింహాసనము మీద నుండి లేచి నిలువబడుటయు, మనుష్య రూపేణ ఉండే స్టెఫెన్ ఈ లోకములో నుండి దేవుని యొక్క సన్నిధిని చూశాడు. దేవునికి స్తోత్రం అండి. ప్రార్థన అంత శక్తివంతమైనది. ప్రార్థన ప్రతి శోధనను కూడా మనము జయించగలము ప్రియ దేవుని బిడ్డారా. అలాగునని మనుష్య కుమారుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఎంత ధన్యత అండి. మరి యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపాడండి. మరి ఎరికో పట్టణము గోడలు కూడా కూల్చబడినాయి. యోర్దాను నది నీళ్లు, దిగువకు పారే నీళ్లు ఎగువకు అలాగుననే గోడలాగా నిలిచిపోయినాయి. కేవలము ప్రార్థన. ఏదండి? ప్రార్థన. ఎలీషాలు ప్రార్థన చేయగా ఆకాశము వర్షించినది. క్షామకాలమున ఆకాశము వర్షించినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఏలియా మరి ఎలీషా ఉన్నాడు. ఇరువురు కూడా ప్రార్థన చేయగా చనిపోయిన వారు తిరిగి పునరుత్థానులై లేచినట్లు కూడా మనము చూడగలము. అనగా ప్రార్థనకు పునరుత్థాన శక్తి ఉన్నదని మనము గమనించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ సొలొమోను ప్రార్థించగా, దేవా మా ప్రార్థనలకు నీవు పరాన్ముఖుడవై ఉండకుము దేవా, మా ప్రార్థనలకు నీవు పరాన్ముఖుడవై ఉండకుము దేవా అని ప్రార్థించగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి ఆ మహిమ అగ్ని దిగి వచ్చి బలిపీఠమునంతటిని కూడా దహించి వేసినది. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రార్థన చేయగా ఆహారము విస్తరించబడినది. యేసయ్య ప్రార్థన చేయగా దయ్యములు వెళ్ళిపోయినాయి. యేసయ్య ప్రార్థన చేయగా చనిపోయిన వారు తిరిగి లేచారు. యేసయ్య ప్రార్థన చేయగా అనేక రకాలుగా స్వస్థతలు జరిగినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము గమనించగలము. మరణించిన వారు కూడా తిరిగి లేచారు ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి అయిన అబ్రాహాము, మన పితరుడైన అబ్రాహాము ప్రార్థన చేయగా, అనగా ఊరనే పట్టణములో నుండి దేవుని యొక్క పిలుపును అందుకొని ఆదికాండం 12వ అధ్యాయములో దేవుని యొక్క మాటను గ్రహించి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ముందుకు సాగినప్పుడు దేవుడు అనేక రకములుగా అన్నిటిని విడిచాడండి. అబ్రహాము తన స్వకీయులను అందరినీ కూడా సమస్తమును విడిచి
విడిచిపెట్టి దేవుని యొక్క మాట చొప్పున వెళ్తూ ఉన్నాడో, ఎక్కడైతే తనకు దేవుడు మేలు చేస్తూ ఉన్నాడో అక్కడ బలిపీఠములను కట్టి దేవుని యొక్క నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విధేయత బలిపీఠము కట్టాడు, సమర్పణ బలిపీఠము కట్టాడు. ఈ రకముగా 5 బలిపీఠములను కట్టి దేవుని యొక్క సన్నిధానములో ముందుకు సాగుతూ ఉండే అబ్రహామును మనము చూడగలము. ప్రియ దేవుని బిడ్డారా, ఈనాడు నీవు నేను ఏం చేయాలి? ఇంతమంది ప్రార్థనలు ఉన్నాయండి. అయితే ప్రియ దేవుని బిడ్డారా, మనం ఏం చేయాలి? ఈ యొక్క ప్రార్థనల ద్వారా అనంటే మన హృదయం అనే బలిపీఠము మీద మన యొక్క శరీర కోరికలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఉన్నాయండి. ఇవన్నీ కూడా గలతీ 5:21 గమనిస్తే శరీర కార్యాలన్నీ కూడా ఉన్నాయి. ఈ దహన బలిపీఠము మీద ప్రార్థన చేసి, దేవా నా అపరాధములు క్షమించుము, దేవా నా ప్రార్థనకు పరాన్ముఖుడవై ఉండకుండా నా శరీరము నా హృదయము పైన బలిపీఠము పేర్చానయ్యా, దహించి వేయుమయ్యా, నన్ను నీ యొక్క ప్రియ బిడ్డగా స్వీకరించుకునుమయ్యా అని మనము కూడా ఈ సమయమున ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డారా, అడుక్కోవాలి. ఎందుకు? మన పాపభారము కొద్దిదా? నాలో పాపం లేదు అనుకుంటావేమో, మోసపుచ్చుకుంటావు, జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డారా, మన పాపభారం అంతా కూడా పోవటానికి దేవుని యొక్క పాద సన్నిధిలో గోజాడుకుంటే దేవుని యొక్క నామమున మనము కూడా ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు యేసు నామమున చేయగలము. ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనము ఇవన్నీ కూడా ప్రార్థనలన్నీ కూడా చూచామండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డారా, మరి నా చిన్నతనంలో 2 నిమిషాలు నా యొక్క సాక్ష్యం చూడండి. నా చిన్నతనంలో ప్రియ దేవుని బిడ్డారా, 4th క్లాస్ ఆర్ 5th క్లాస్లో మా ఇంటికి దగ్గరలోనే సమాధులు ఉండేవి. అర్ధరాత్రి కాల సమయంలో లేచిపోయి సమాధులన్నీ కూడా తిరిగి ఇంట్లో వచ్చి పడుకునేదాన్ని. నాకు గుర్తుండేది కాదు ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఒక రోజు ఇంటి కాడ అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు గమనించుకున్నారు, వర్షం కొంచెం వస్తున్నాయి, ఇంట్లోకి వచ్చి అందరూ ప్రార్థన. 8 కంతా నిద్రపోతాం కదా మనము. ఆ సమయమైన ప్రియ దేవుని బిడ్డారు, వీళ్ళు ప్రార్థనలు పాటలు పాడుకుంటూ ఉన్నారు, అంతా చేస్తూ ఉన్నారు. నేను బెడ్షీట్ ఎదిరించి, దేవా నాకు ఇంతే చాలని చంకన పెట్టుకొని చక్కగా నేను సమాధులలోకి వెళ్ళిపోయినా. కొంత దూరం వచ్చినారు. సమాధులలోకి అర్ధరాత్రి కాల సమయంలో ఎవరైనా వస్తారా? భయపడిపోయి వాళ్ళు రాలేదండి ప్రియ దేవుని బిడ్డారా. అయితే నేను తిరిగి వచ్చేలోగా మరి వాళ్ళు గమనించుకున్నారు. నెక్స్ట్ డే నా కాళ్ళకు మంచానికి కట్టివేశారు నన్ను. మరి అప్పుడు ఎంత కాలం తిరిగానో నాకైతే తెలియదు. దేవుడు సమాధుల మధ్యలో నడిపించి ప్రియ దేవుని బిడ్డారా సురక్షితంగా సజీవ సంఖ్యలో ఉంచాడు. అయితే ఎప్పుడైతే బంధించబడినానో సాతాను అంధకార శక్తులు నన్ను కమ్ముకున్నాయేమో, బాగా కాలికి ఈ బల్బు బోర్లిస్తే ఎంత గడ్డ అవుతుందో అంత గడ్డ అయింది. ఇంకా లేవలేదండి నియర్లీ ఒక 40 days వరకు కూడా. అయితే దేవుడు అద్భుతంగా ఆ గడ్డను తొలగించి సజీవ సంఖ్యలో నన్ను దేవుడు చేర్చాడు. ఈ దినమున సజీవ సంఖ్యలో ఉండి దేవుని యొక్క నామమును మీకు బోధిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డారా. అయితే సాతాను దాడి చేసినది మరలా 9th క్లాస్లోకి వచ్చేసరికి నా శరీరం అంతా కూడా గడ్డలతోటి ప్రియ దేవుని బిడ్డారా, రక్తపు గడ్డలతోటి దాడి చేసినది. ఆ తర్వాత మా ఇంటిలోన డెంగ్యూ, కరోనా, మా పిల్లలకు ప్రియ దేవుని బిడ్డారా మరణం పైన ఇట్లా నడుచుకుంటూ వెళ్ళామండి. అయితే సాతాను మమ్మల్ని ఓడించలేకపోయినది. ఏంటి కారణం అనగా మా మోకాటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మీ ఎదుట నిలవబడినగా మరి మార్కు సువార్త ఎండింగ్లో మనం చదువుదు. అక్కడ దేవుడు యేసయ్య మనకు ఇచ్చాడు, మీరు నాగుపాములను అనగదొరకెదరు. ఎన్ని తలాంతులు ఇచ్చినాడు కదా. దేవుని యొక్క నామమును మనము స్థిరపడి బలపడితే ప్రార్థన చేస్తే ఆ క్రియలన్నీ కూడా మనము చేయగలము ప్రియ దేవుని బిడ్డారా. దాదాపుగా 25 పాములతో సయ్యాట ఆడి వాటిని చంపేసి నా యొక్క స్టూడెంట్స్ని నేను కాపాడుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మా సార్ని అందరూ చూచారు కదా. ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చినది. అంచెలంచెలుగా ఎక్కడ ఏ సమయమున నట్ట నడింట్లోన ఈ కర్నూలు జర్నీలోన ఎక్కడ చనిపోతాడో కూడా తెలియదు. అయితే ప్రియ దేవుని బిడ్డారా వస్తున్నాడు, కారులో వస్తున్నాడు, పాప ప్రక్కలోనే ఉన్నది. మరి ప్రియ దేవుని బిడ్డారా అంచెలంచెలుగా అక్కడ చచ్చిపోతాడు, ఇక్కడ చచ్చిపోతాడు, ఏ స్టేజ్లోనూ చచ్చిపోవాలంతే. అయితే దేవుడు సంరక్షించినాడు. ప్రియ దేవుని బిడ్డారా, మరణము పైన ఇట్లా దాటుకుంటా వచ్చినట్లేనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిగా దేవుడు సారును కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ తర్వాత ఇంకొక పర్యాయము మరి ఇక
ఇక్కడ బాగా మధ్యరాత్రి కాల సమయముల్లో బాగా బీపీ డౌన్ అయిపోయి ఆ యొక్క చెమటలన్నీ కూడా పట్టాయి. రాజీ రాజీ అంటున్నాడు. ఏంటి నీ దగ్గరికి పోతే అలాగున నీ మంచం పైన కూలబడినాడు. నా చేతి పైన స్వరం ఆగిపోయినది, కళ్ళు తేలిపోయాయి. చనిపోయిన మనిషికి నల్లగుడ్డు పైకి పోయి తెల్లగుడ్డు ఎలాగైతే వస్తుందో ప్రియ దేవుని బిడ్డారా, ఈ చెయ్యి మీద దాదాపుగా 5 నిమిషములు 7 నిమిషములు ఒక డెడ్ బాడీని మోసినట్లే మోసాను. అయితే దేవుడు మరలా తిరిగి ఒక పునర్జన్మమునే సారుకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఇలాగున మేము మరి సాగుతూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, ఒకసారి ఛాన్స్, నేను చాలా లెంట్ డేస్లో చాలా రకాలుగా బోధలో సాగుతూ ఉంటాను. ఒకరోజు ఒక చోట 2 నిమిషాలే మిస్ అయిన స్థానిక సంఘంలోనే గబుక్కున వచ్చి వాక్యం అందుకోవడానికి వేరే చోట చెప్పి రావడానికి, అయితే అంతలోకి వేరే వాళ్ళకి ఇచ్చినారు. బాధపడి ఇంటిలోనికి వచ్చి అయ్యో మళ్ళా సంవత్సరం వెయిట్ చేయాలి కదా, ఈ యొక్క మరి వాక్యమును మళ్ళా పాలు పంపులు పంచుకోవాలంటే అనుకుని దిగులు చేసుకుంటూ నేను గార్డెన్లో అలాగా కూర్చున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, మెట్ల పైన కూర్చున్నప్పుడు మరి కూర్చొని దిగులు చేసి ఏముంది అనేసి నేను లోపలికి పోతే ప్రియ దేవుని బిడ్డారా, మరి పాము తోటలోకి వచ్చింది. నాగుపాము తోటలోకి వచ్చింది. మా కుక్క దాని ఎంత పరిగెత్తుతుంటే నా పెద్ద కూతురు అమ్మని గట్టిగా గావకేకలేసినప్పుడు మా ఇంట్లో నేను కర్రలు పెట్టుకొని ఉంటే పాములు చంపాలని ప్రియ దేవుని బిడ్డారా వెంటనే వచ్చినాను. కానీ పాము కనపడలేదు. సార్ వచ్చినాడు, చూసినాం పాము మా 2 కుమార్తెలకు కనపడింది, కుక్కకు కనపడిందండి ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఎలాగున కాట్లు నా యొక్క తొడకు వచ్చినాయి ప్రియ దేవుని బిడ్డారా. ఆ సమయమున రాత్రికాల సమయములో ఇలాగా చూసుకుంటే నొప్పిలేస్తూ ఉంది. మరి ఇలాగ నేను చీరను విన్నప్పుడు నా చిన్న కుమార్తె ఏంటమ్మా చూపించు అని అంటే ఏంటోలే నాన్న అంటే లేదు అని అంటే సాక్షి ఒకరు ఉండాలి కదా, చూపించిన ఏంటమ్మా 2 గాయాలు ఉన్నాయి అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా ఏం కాదు అని నేను ఆ స్థలంలో నుండి లేచిపోయి, దేవా నేను జీవిస్తే నీకు సాక్షిగా ఉంటా, నేను చనిపోతే నీ యొక్క పాద సన్నిధిలో నాకు ఇంత స్థలం ఈ దేవా అని మొరపెట్టుకు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా నాకేం కాలేదండి, దేవునికి స్తోత్రం. అయితే నా యొక్క తొడంతా కూడా రెడ్ కలర్లో అయిపోయినది. ఆ యొక్క గుళ్ళల్లో ఆ యొక్క కాట్లు ఉన్నాయి కదా, మరి అందులోన విషపు కూరలు ఉన్నాయి కదా ప్రియ దేవుని బిడ్డారా. ఒకవేళ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేనైతే పామును చూడలేదు. ఏంటి విని ఇంజక్షన్ వేసినాడంటే నా కథ ఏమవుతుందో దేవా నువ్వే నాయన నాకు గురి అనుకున్నా. ప్రార్థనా పూర్వకంగా ప్రియ దేవుని బిడ్డారా అలాగునే ఉన్న ఒక దబ్బనము తీసుకొని మన శరీరంలో కూర్చుకుంటే ఎలాంటి మరి నొప్పి లేస్తుందో అలాంటి నొప్పి ఏ మాత్రం నేను వాడలేదు. 21 రోజులకు ఇక్కడ స్థానిక డాక్టర్ దగ్గరికి వస్తే ప్రియ దేవుని బిడ్డారా వేరే విషయంలో వస్తే అక్కడ ఏంటమ్మా అంటే సారు చూపించు అని అంటే సార్ నేనైతే ఇలాగున సిచ్యువేషన్ అంతా చెప్పేసిన. అప్పుడు వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ ఏం లేదు సార్ అన్నాడు. అంటే నాకు ఆయన నాలుకలాగా ఖర్చుకుంటేనే మరి అర్థమైపోయింది ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డే అదే స్థలంలో కూర్చొని ఇట్లా అంటుంటే నా శరీరములో నుండి 2 కూరలు బయటకు వచ్చాయి. 21 రోజులు నా శరీరంలో నాగుపాము కూరలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డారా. నా యొక్క కూతురు చేతిలో అలాగా పెట్టినప్పుడు ఆ అమ్మాయి బయటపడేసింది. దేవునికి స్తోత్రం అండి ప్రియ దేవుని బిడ్డ. ఇలాగున దేవుడు నన్ను రక్షించి కాపాడి నా యొక్క కుటుంబం యావత్తును కూడా సజీవ సంఖ్యలో ఉండి మరి సాక్ష్యము చెప్పు కుటుంబంగా అల్పురాలినైన నన్ను దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు మీ ఎదురుగా సజీవ సంఖ్యలో నిలువబడి నా యొక్క సాక్ష్యమును వినిపిస్తూ వాక్యములోనికి ప్రవేశించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తలాంతును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా ఇప్పుడు మూలవాక్యములోనికి వద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనములో మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారండి? ప్రభు అయిన యేసు మాట్లాడుతూ ఉన్నాడు. ఓహో మీరు ఐహిక విచారముల చేత తిండి చేత మత్తులు కాకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి, సాతాను మిమ్మును జల్లెడబడుతుంది జాగ్రత్త అని మరి ముందుగానే ప్రభు అయిన యేసు చనిపోక ముందుగానే ఒక అవేర్నెస్ను కలుగు చేస్తూ ఉన్నాడండి. ఈ యొక్క ప్రార్థన ఒక విశ్వాసికి ఊపిరి వంటిదండి. ఒక క్రైస్తవునికి ప్రార్థన వెన్నెముక వంటిది ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ఈ యొక్క ప్రార్థన
క్రీస్తును నమ్మిన, ప్రభువును ప్రేమించు వారికి ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. ఎవరు కూడా మనకు ఆ అనుభూతిని పంచలేదండి. అయితే ప్రభువు యొక్క సన్నిధానంలో మాత్రమే ఈ యొక్క అనుభూతిని మనము పొందగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ప్రార్థన మనకు బలమునిస్తుంది, ఆ స్వాస్థ్యము మనము పొందుకోగలుగుతాం. మరి కాలేబుని మనం చూడగలం కదా ప్రియ దేవుని బిడ్డలారా. మరి యెహోషువ గ్రంథముల 14-13 గమనించినట్లయితే అక్కడ ఆ యొక్క మరి యెహోషువ కాలేబునకు హెబ్రోను స్వాస్థ్యముగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను నిండుగా సేవించాడు అనగా ఎంత ప్రార్థన చేసింటారో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఆయనకు ఇదిగో అని సాక్ష్యం ఇస్తూ, నేను పారాను అరణ్యములో నుండి పంపబడిన ప్రధానులలో నేను ఒకనిగా ఉన్నాను. అయితే అప్పుడు ఆ 45 సంవత్సరముల క్రితం ఎంత బలము కలిగి ఉన్నానో, ఎంత సత్తువ కలిగి ఉన్నానో, అలాంటి సత్తువనే అట్ ది ఏజ్ ఆఫ్ 85 ఇయర్స్ కాలంలో కూడా అదే సత్తువ, అదే బలము నాకు తగ్గలేదు అని ఒక వృద్ధాప్యంలో ఉండేవాడు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటే, చిన్న వయసులో ఉండేవారు మీరెలాగా సాక్ష్యం ఇయ్యాలను, ఎంత ప్రార్థనా జీవితము మనము కలిగి ఉండవలెనో సాక్ష్యము కలిగి ఉన్నాం. అందుకనే నిండు మనసుతో దేవుణ్ణి మరి ఆరాధించినందుకు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా నిండు మనస్సుతో దేవుని యొక్క నామమున ప్రార్థన చేస్తే అలనాడు కాలేబుకు హెబ్రోను స్వాస్థ్యముగా వచ్చినది కనాను దేశములో. ఈనాడు నీవు అలాగున, నేను అలాగున, మనం అలాగున ఉంటే పరలోక రాజ్యములో మనము స్వాస్థ్యము, మన యొక్క స్వస్థలము అదేనండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పరలోకములో మనము ఒక స్థానాన్ని పొందగలుగుతాం. అందుకనే మీరు మనుష్య కుమారుని ఎదుట మీరు ఎలాగా నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ కూడా ఎలాగా ఉండాలి? నిద్రపోయా ఎలాగునా మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి అని మరి ప్రభు అయిన యేసు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వాక్యమున కంటే ముందుగా మనం ఒక విషయమును తెలుసుకుందామండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మరి మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనములో మనము గమనించినట్లయితే అక్కడ ప్రభు అయిన యేసు చెవుడు నత్తి గలవానికి ఎఫ్ఫతా అనుభవములోనికి నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మీరు రెఫరెన్స్ నోట్ చేసుకొని తల పైకెత్తి చూడండి గబగబ, ఎందుకంటే సమయం చాలదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మార్కు సువార్త మరి 7వ అధ్యాయం 34వ వచనంలో గమనించినట్లయితే ప్రభు అయిన యేసు చెవుడు నత్తి కలిగి ఉన్న వాణిని ఎఫ్ఫతా, 2 చెవులలో వేళ్ళు పెట్టాడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎఫ్ఫతా అనగా తెరవబడుట అని అర్థం. ఆ నాలుక, ఆ నరములు సడలింపబడి ఆ యొక్క వ్యక్తి మాట్లాడినట్లు మనం చూడగలము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నీవు నేను కూడా ఒక ప్రార్థనా పరురాలిగా, ఒక విశ్వాసురాలిగా మనము మారాలంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. గమనించండి, మరో నేత్రములు మూయబడాలి, మనోనేత్రములు తెరవబడాలి. మరో నేత్రములు అనంటే ఈ యొక్క లోకాన్ని చూసేవి, మనకు మనోనేత్రములు అనంటే దేవుని యొక్క సన్నిధి మాత్రమే మనము చూడగలము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎఫ్ఫతా అనుభవం మనము ఈ సమయమున కలిగి ఉండాలండి. అంతేకాకుండా ప్రార్థించే అనుభవం మనకు రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యం అనే శ్రేష్టమైన పరిగెను ఏరుకోవాలి అనగా ఇక్కడ ఆయా మరి రెఫరెన్స్లు చెబుతూ మీకు దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉన్నాము కదా ప్రియ దేవుని బిడ్డలారా. పరిగె ఏరుకోవాలి, సిద్ధంగా పరిగె ఏరుకొని ఆ వాక్యం అనే పరిగెను ఏరుకొని మన హృదయంలో స్థిరంగా ఉంచుకోవాలి. అందుకని దావీదు మహారాజు ఏమంటాడు అనగా బైబిల్ దొరకని కాలం మనకు వస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చే ఉన్నది. అందుకనే దావీదు మహారాజు ఏమంటాడండి, దేవా నీ ధర్మశాస్త్రమున ఆంతర్యమున ఉన్నది అని అంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. బైబిల్ దొరకని కాలములో మనము ఉన్న పాటునని దేవుని యొక్క వాక్యమును బోధించే వారినిగా, అవసరమైతే హతసాక్షులుగా మరణించటానికి సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని వాక్యం అనే పరిగెను జాగ్రత్తగా ఏరుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అంటగా సహించే అనుభవం నేర్చుకోవాలి. ఎవరైనా ఏమన్నా అన్నారంటే గినా మన తత్వం ఏంటి? కసుగుసులు అర్థం కదా, నీ అంతనో నేను అంతే అనుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా ఈ సమయమున మనకు బయటికి వెడలిపోవాలి, విసర్జించాలి. సహించే అనుభవం మనకు రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ సంఘములతో, అందరు నాతో కలిసి చెప్పండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందరు చెప్పండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వినువారు వినుగాక, వినునొల్ల
విననొల్లని వారు విననొల్లకనుందురుగాక. ఏ గుంపులో నీవు ఉంటావో అయితే తీర్పు తథ్యం, రాకడ తథ్యం, తీర్పు తథ్యం బాగా గమనించుకో ప్రియ దేవుని బిడ్డారా. ఈ సమయమున దేవుడు ఒక సాధనుడుగా నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. నీ హృదయ ప్రక్షాళన చేయటానికి దేవుడు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనములో రెఫరెన్స్ చూసుకోండి, తలల పైకెత్తండి అంతే. ప్రియ దేవుని బిడ్డారా, 2వ అధ్యాయము 14వ వచనములో గమనిస్తే, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు వీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఎలాగా ఉన్నదండి మరి ఇక్కడ శూలమితి మరి మాట చెబుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ బండ సందులు అంటూ ఉన్నాం. బండ సందులోనంటే యేసుక్రీస్తు శరీరమందలి గాయములండి, యేసుక్రీస్తు యొక్క శరీరమందలి గాయములు. ప్రియ దేవుని బిడ్డారా, పేటుపీటలు అని అంటూ ఉన్నాం. ఆయన శరీరము దున్నబడిన ఆయన శరీరము. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మరి పావురం అంటూ ఉన్నాం. సంఘము కావచ్చు, మరి నీ హృదయం నా హృదయము కావచ్చు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ గమనించినట్లయితే మనము క్రీస్తు యొక్క శరీర గాయములు దున్నబడిన శరీరము నుండి ప్రవహిస్తున్న ఆ రక్తములో కడుగబడినదే సంఘము. ఆ క్రీస్తు యొక్క రక్తములో కడుగబడినదే నీ శరీరము, నీ ఆత్మ. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మరి ప్రార్థించుచున్న నీ ముఖము దేవుడు చూడవలనని ఆశగుంటూ ఉన్నాడు. నీ యొక్క స్వరమును, నా కుమార్తె ప్రార్థన చేస్తూ ఉన్నది, ఆమె యొక్క ముఖమును నేను చూడాలి, ఆమె యొక్క స్వరమును నేను వినాలి అని యెహోవా దేవుని యొక్క కన్నులు, యెహోవా దేవుని యొక్క చెవులు నీ వైపున, నీవు ప్రార్థన వైపున ఉంటూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డారా, అందుకని ఇక్కడ పావురము స్వరము స్తుతినండి, స్తుతి ప్రార్థన. 2 బూరలను మనం ఇక్కడ చూస్తాం. ఇందాక సారు గారు చెప్పినారు ఈ యొక్క స్థుతిలో. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క స్థుతి ప్రార్థన అనేది 2 బూరలుగా ఉండాలండి. మనము ఈ యొక్క ఆత్మీయ మేల్కొల్పు కొరకు ప్రియ దేవుని బిడ్డారా, పావురము అనునిత్యములో పావురాలను చూసినారు అందరూ? చూసినామన్నా చెప్పండి, తలలన్నా ఊపండి. చూసినారా లేదా పావురాలను? పావురాలు ఎల్లవేళలా కూడా ప్రియ దేవుని బిడ్డలారా మూలుగుతూనే ఉంటాయి. అట్టి రీతిగా ప్రభువును మనము స్తుతించాలి. ఎల్లవేళలా కూడా మనము ప్రభువును స్తుతించే వారిగానే మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి అనేది మన జీవితంలో ఒక అంతర్భాగమైపోవాలండి, ఒక భాగమైపోవాలి. ఓహో నేను మర్చిపోయిన స్తుతించడానికి అనకూడదు. ఓహో నేను స్తుతించాలి ఇంకా అనేసి సమయానుకూలముగా నీ మోకాళ్ళు నేలను తాకితే నీ యొక్క ఆత్మీయ జీవితము ఆకాశమున కంటుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కూడా స్తుతి మన జీవితంలో అంతర్భాగం కావాలండి. ప్రార్థన అని చూస్తూ ఉన్నాం. ప్రార్థన అనగానే దేవునితో మనము మాట్లాడటం. ప్రార్థన 2 విధాలుగా మనం చేస్తాం. సామాన్యమైన ప్రార్థన ఉన్నది, మూల్గుడు ప్రార్థన ఉన్నది. సామాన్యమైన ప్రార్థన, మూల్గుడు ప్రార్థన ఉన్నది. నెత్తి మీద కొంగులు కప్పుకుంటాం, దేవా నా భార్యను, నా భర్తని, పిల్లలను కాపాడు దేవా, పక్కనోడు ఏమైనా సరే అని పెదవులతో మాత్రము స్తుతించి ఆమేన్ అంటాం. అది సామాన్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మూల్గుడు ప్రార్థనను మనము గమనించినట్లయితే ఇది ప్రార్థనలో అత్యున్నతమైన దశ. దేవునికి స్తోత్రం. ప్రార్థన, మన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన దేవుడు వింటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వింటాడండి. అలాంటి పశ్చాత్తాప ప్రార్థన మన జీవితంలో ఎల్లవేళలా మోకాళ్ళు ఉంచితే మనం అటు ఇటు చూడకూడదు. ఇంకా ప్రార్థన ఏ చప్పుళ్ళు వినపన్నా నీవు వేరే వాళ్ళ వైపున చూడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నిండి పిలిచినా కూడా దేవుని యొక్క స్వరమును నీవు వింటూ ఉన్నావు. ఇక ఈ లోకముతో పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సమయమును కేటాయించుకొని ముఖాళ్ళ మీద ఉండండి. ఒకవేళ నీ స్వకీయులు నిన్ను భరించలేక కొట్టుతూ ఉన్నారా, తన్నుతూ ఉన్నారా, అయితే కళ్ళు తెరవద్దండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నీవు ఐక్యమైపోయావు అంతే. ఆ సత్సంబంధంతో మనం ఉంటూ ఉన్నాం. కళ్ళు తెరవకుండా మరిగట్టిగా సాతాను అంధకార శక్తులు నీ పాదముల క్రింద లయమైపోయేలాగున ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను యొక్క నోరులు మూయబడతాయి. అందుకనే మూలుగుడు ప్రార్థన ప్రతి మనిషికి కూడా అవసరమండి. అన్నాను చూడగలము మనము ప్రియ
దేవుని బిడ్డలారా, ఎల్కానా భార్య హన్నాను చూడగలము. ఆమె షిలోహు మందిరమునకు వచ్చినది మూలుగుడితో గొనుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఏలి ఏమనుకున్నాడు? ఆమెను చూచి మత్తురాలై ఉన్నదేమో అనుకున్నాడు. మత్తురాలై ఉన్నదా? ఆమె కాదండి, దేవుని ఎదుట గోజాడుతూ ఉన్నది. ఎందుకునంటే సంతానము లేదు. ఆ ఆవేదన ఎలాగా ఉంటుందో తల్లి అనగా సంతానము లేని తల్లులకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే గోజాడుకుంటూ ఉన్నది. మీదటికి నీవు అని ఏలియా చెప్పి పంపించాడు. మీదటికి కుమారుణ్ణి కన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుమారుణ్ణి దేవుని యొక్క మందిరమునకు సమర్పించినది. ఆ కుమారుడు దాను మొదలుకొని బేర్షెబా వరకు కూడా ఈయన ప్రవక్త అని కొనియాడబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమున మన ప్రార్థనలు గుడ్ షెపర్డ్ చర్చిలో సామాన్యమైన ప్రార్థన చేయాలన్నా, మూలుగుడు ప్రార్థన చేయాలన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూలుగుడు ప్రార్థన ఈ గుడ్ షెపర్డ్ చర్చిలో చేస్తే అనేక ఆత్మలు మందిరంలోనికి వచ్చి సాగిలపడి మరి దేవుణ్ణి సన్నుతిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మూలుగుడు ప్రార్థన మరి మనము దేవుడి సన్నిధిలో మనము గోజాడుతూ, అయ్యా ఈ యొక్క ఆత్మను రక్షించయ్యా, ఈ ఆత్మను రక్షించయ్యా, అయ్యా మారు మనస్సు కలుగ చేయయ్యా అనేసి మనము ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మన ప్రార్థనలు ఎలాగా ఉన్నాయో గమనించుకుందామండి. ఆయన ఎదుట నిలుచుటకు, ఆయన అనగా ఎవరండి ఇక్కడ? ప్రభు అయిన యేసు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఎదుట నిలుచుటకు మనము శక్తి గలవారమగునట్లు మనము ప్రార్థన చేయాలి. అనగా ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎదుట నిలుచుటకు ధర్మం చేయమని చెప్పలేదు. ఆయన ఎదుట నిలుచుటకు మరి విరామం లేకుండా మీరు అట్లా తిరగండి, ఇట్లా తిరగండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఎదుట నిలుచుటకు ఇదిగో అది చేయి, ఇది చెయ్యని ఏది చెప్పలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను వస్తాను ఒక రోజు మీ కొరకు, ఇదిగో నేను సదాకాలము మరి నాతో మీరు ఉండుటకు, మనుష్యుల నుండి మిమ్మల్ని వేరు చేసి తీసుకుని వెళ్ళుటకు నేను మధ్యాకాశములో మేఘారుడునై వస్తాను. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవునట్లు నేను ఈ లోకములోనికి మరలా తిరిగి వచ్చేటప్పుడు మీరు శక్తి గల వారగునట్లు దేవుని యొక్క నామమున నిలబడాలి అని అంటే మీరు ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రియ దేవుని బిడ్డలారా, నేను వచ్చినప్పుడు మీరు నా ఎదుట నిలుచుటకు శక్తి గల వారమగునట్లు ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనులు ఎవరు కూడా నా ఎదుట నిలవలేరు అని కూడా ప్రభు అయిన యేసు చెబుతూ ఉన్నాడండి. బలహీనులు అంటే ఏంటి? ప్రార్థన సరిగ్గా చేయలేక, ప్రార్థన లేదు అంటే సాతాను మనల్ని మొత్తేస్తుంది, నేల గచ్చుకొని ఉంటాం. అంతేనండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం శక్తి గల వారమగునట్లు మనం ఎల్ల వేళలా కూడా ప్రార్థన చేయాలండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగా ప్రార్థన చేయాలి అని అంటే శక్తి అవసరం. దానికి ఒకటే మార్గము. ఆ ఒక్క మార్గము ఏంటి అని అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఏం కలిగండి? నిద్రపోతూ ఉన్నామా? అర్ధరాత్రి ఫోన్లు చేయండి, మన వాళ్ళది కనిపిస్తుంది. ప్రార్థన చేస్తున్నామా లేదా అని. మధ్యరాత్రి వండుకోకుండా ఏంటి మేడం మీరు ప్రార్థన చేయమంటున్నారా అనుకుని కోపం వస్తుంటుందేమో. రాని అయితే హెచ్చరికలు చేసేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. బుద్ధి చెప్పు వారిని చూసి జనులు అసహించుకుంటారండి. అయితే మనం హెచ్చరికలు పొందాలి ప్రియ దేవుని బిడ్డలారా. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు అయిన యేసు ఎలాగ ఎప్పుడు వస్తాడో తెలియదండి. అందుకని బుద్ధిగల కన్యకలలో మనము కూడా ఒకరిగా ఉండవాలనంటే నిరంతరము కూడా మన యొక్క హృదయం అనే దివ్యలలో ఏముండాలండి? నూనె ఉండాలి, వాక్యం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. సిద్ధపాటు కలిగిన రీతిగా మనము కూడా ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఒక్కొక్క హెచ్చరిక గైకోనండి. దేవునికి స్తోత్రం అండి ప్రియ దేవుని బిడ్డలారా. బుద్ధి చెప్పు మాటలను చూసి జనులు అసహించుకుంటారు. అయితే విడిచిపెట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎలాంటి రీతిగా మనము ఉంటూ ఉన్నాము? హృదయపు హెచ్చరిక. చాకి కోకలుతికి చీకాకు పడచేసి మైల తీసి మడత పెట్టినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా. చాకులోనికి మైల బట్టలు వేస్తే మామూలుగా తీసుకొని అట్లనే తీసుకొని వస్తాడా వాడు? తీసుకొస్తాడండి? లేదండి. బాగా ఉడకబెట్టి బండకేసి కొడతాడు. బండకేసి కొట్టినాక ఎండకు ఆరేసి ఇస్త్రీ చేసి అమ్మా తీసుకుంటామ్మా అంటే అని అప్పుడు ధరించుకొని మనం షోగా అలంకరించుకొని దేవుని యొక్క మందిరాలకు ఎక్కడికో వెళ్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. బండకు కొట్టాలండి మన యొక్క హృదయము. ఆ బండ క్రీస్తే, ఆ బండను మనం ఆశ్రయిస్తే మనము మన హృదయము ఉదక స్నానము చేసినట్లే దేవుని ద్వారా మనం ఆశీర్వదింపబడతాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితము మనకందరికీ కూడా ఒక ప్రియమైన అనుభూతి కావాలి. మన యొక్క ప్రార్థనా జీవితము అనేది మనకందరికీ కూడా
ఉత్తమమైన అనుభవముగా మారిపోవాలి. ఇంతవరకు కూడా నీవు ప్రార్థన చేసుకున్నావా లేదో వాళ్ళ చెప్తావు కదమ్మా, ప్రార్థన చేస్తే మేము చర్చికి వస్తామా అనుకుంటూ ఉంటాం, కసుబుసులాడుతుంటది హృదయం కూడా ఆడని. అయితే మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండమ్మా అని అలనాడు ప్రభు అయిన యేసు ఆ శిష్యులతోనూ జనములతోనూ చెప్పాడు. అయితే మనము కూడా ఈనాడు దేవుని యొక్క సేవకులు చెబుతూ ఉండగా మనం వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనము గమనించినట్లయితే వాక్యం బాగా చదవగలం, పాటలు బాగా పాడగలం, వినగలము, కానీ దేవుడు కోరినట్లుగా ప్రార్థన చేయము. మీరు అంగీకరించకపోయినా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా మంది జీవితములలో మనము ఒప్పుకొనవలసిన ఒక బలహీనత ఏంటి అంటే ప్రభువు యొక్క చిత్తము చొప్పున మనము ప్రార్థన చేయటము లేదు. జాగ్రత్త పడదాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే నీవు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే నా ముఖమును నా స్వరమును, నీ ముఖమును నీ స్వరమును దేవుడు వినవలనని చూడవలనని చాలా ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రమండి. ఇప్పుడు బైబిల్ టూర్లోకి వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆయా స్థలాలలో భక్తులైన వారు ఎలాగున ప్రార్థన చేశారో గమనిద్దామండి ప్రియ దేవుని బిడ్డలారా. మొదటిగా గమనించినట్లయితే ఇక్కడ మనము ముందుగా తాబోరు కొండకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దామండి? పలకాలబ్బా, ఏమి మీరు మళ్ళీ డిన్నర్ ఏమో ఏర్పాటు చేసినట్లున్నారు అమ్మగారు, మీరు బాగా పలకాలనా లేదా? తాబోరు కొండ పలకాలి. తాబోరు కొండ, ఇది తాబోరు అనగానే ప్రియ దేవుని బిడ్డారా, ఇది ఒక రాతి గని, ఇది ఎత్తైన స్థలము ప్రియ దేవుని బిడ్డ. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 5 వచనముల వరకు కూడా మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ యొక్క రూపాంతర కొండ ఎక్కాడు. ఆ తాబోరు కొండ పైననేనండి. తాబోరు కొండ అంటే ఇదేంటో అనుకుంటుంటారేమో ప్రియ దేవుని బిడ్డారా. రూపాంతర కొండ పైననే ఇక్కడ తాబోరు కొండను చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ యేసయ్య ఒక రోజు మహిమలో ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎత్తైన కొండపైన, ఆ తాబోరు కొండపైన ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే తీసుకుని వెళ్ళాడు. అక్కడ ప్రభు అయిన యేసు రూపాంతరము చెందాడు. ఆయన యొక్క ముఖము ప్రకాశించున్నట్లు, ఎలాగునా సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నట్లు వారు చూడగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క మహిమ ఎదుట వాళ్ళు తాళలేక పడిపోయారు. అయితే అక్కడ ఇద్దరు మనుషులు మాత్రము ప్రశాంతంగా నిలుచుని అక్కడ ప్రభు అయిన యేసుతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరండి? మోషే, ఏలియా. అక్కడ ఉన్నట్లు మనము చూడగలము ప్రియ దేవుని బిడ్డలారా. ఎలాగున వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనగా, అంత సన్నిహితంగా వాళ్ళు ఎలాగున ఉన్నారు అని మనము ప్రశ్నించుకుంటే వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితమే వారికి సాక్ష్యం. ఎలాగునండి? తండ్రి ఎదుట నిలవబడగలిగిన మనుష్య కుమారుని ఎదుట శక్తి కలిగి నిలవబడినారు ఇద్దరు కూడా, మోషే, ఏలియాలు ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏంటి అనగా వాళ్ళు శక్తి కలిగిన ప్రార్థనలు వాళ్ళు చేశారు. ఆ సాక్ష్యము ద్వారా వాళ్ళు ఆ మహిమలో కూడా నిలవబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే సినాయి కొండమైన ప్రార్థన చేస్తే, ఏలియా ఆ యొక్క కర్మేలు పర్వతము పైన ప్రార్థన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రార్థనకు మోకరిల్లినారు అని అంటే అక్కడ రోజులు కనపడవు, సమయము కనపడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ డిస్టర్బ్ కూడా ఉండదండి. ఒక్కసారి ప్రార్థనలో మోకరిస్తే ఇంకేది కూడా ఈ ప్రపంచముతో అవసరము లేకుండా వాళ్ళు మోకరిల్లి తండ్రి అయిన దేవునికి మొరపెడుతూ ఉంటారు. అదేంటి ప్రార్థన రహస్యం అనగా ప్రభు అయిన యేసుతో అక్కడ తాబోరు కొండ పైన నిలువబడగలిగిన శక్తిని ఎలాగున పొందగలిగినారు అని అంటే ప్రార్థన జీవితం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏలియా గమనిస్తే కర్మేలు పర్వతం మీద అక్కడ దహన బలిని దహించి వేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అంత కూడా ప్రార్థన చేయగా దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది, బలిపీఠం అంతా అయిపోయింది. అయితే అక్కడ ఎవరిని చంపారు? ఏలియా బయలు ప్రవక్తలను చంపాడండి. వినండి బాగా ప్రియ దేవుని బిడ్డలారా, బయలు ప్రవక్తలను మనం చంపినట్లు మనము చూస్తూ ఉన్నాం పరిశుద్ధ లేఖన గ్రంథములో ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయమున ఆ బయలు ప్రవక్తలు మనలో కూడా ఉన్నారు. మన ఎదురుకు బయలు ప్రవక్త లేడు కదా అని ఇట్లా చూసుకుంటామేమో. ప్రియ దేవుని బిడ్డలారా, బయలు ప్రవక్తలు అనే వాళ్ళు మన యొక్క శరీరంలోనే ఉన్నారండి. ఈ యొక్క శరీరము అనేది ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బయలు ప్రవక్తలను మనము నాశనం చేయకపోతే అక్కడ
ఏలియా ప్రవక్త సంపూర్ణంగా నాశనము చేశాడండి. బయలు ప్రవక్తలను అందరినీ కూడా చంపించేశాడు. ప్రియ దేవుని బిడ్డారా, అలాగున సంపూర్ణంగానే పదమును కూడా మనము చూడగలము. ప్రియ దేవుని బిడ్డారా, ఇదిగో బయలు ప్రవక్తలనే శరీరాశ గుణాలు నీలోన నాలోన ఉన్నాయి. శరీరాశలు అంటే ఏంటో అనుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, మనకందరికీ కూడా తెలియను. ఇక్కడ ద్వేషం, పగ, అసూయ, కాముకత్వం ఇవన్నీ కూడా బయలు ప్రవక్తలేనండి. ఈ బయలు ప్రవక్తలను నీ హృదయంలో నుండి విసర్జించకపోతే, బయలు ప్రవక్తలను నీవు చంపకపోతే ఈ దుర్గుణాలే నిన్ను నన్ను చంపేస్తాయి. జాగ్రత్త. అందుకని ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియ దేవుని బిడ్డారా, మరి మన నడక, మన పడక, మన యొక్క మరి వాక్యము తీరు, మన పద్ధతి, మన మనస్సు, మన ప్రవర్తన అంతా కూడా మారిపోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఇంతకు ముందు నీవు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థనలు ఎలాగా ఉన్నాయో అయితే ప్రక్షాళన జరుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, ఇంతకు ముందు నీవు ఎలాగా ఉన్నావో ఇప్పుడు ఎలాగున ఉన్నానో ప్రియ దేవుని బిడ్డారా, ఇంతకు ముందు నీ జీవితం ఒకరిని గాయపరిచే రకంగా ఉన్నదేమో, ఒకరిని దుర్భాషలాడే రకంగా నీ జీవితం ఉన్నదేమో. ఇంతకు ముందు అందరినీ కూడా క్షమించలేని రకంగా ఉన్నావేమో. ఇంతకు ముందు గర్వం, అసూయ అనే వ్యసనం అనేవి నీవు ఇతరుల పట్ల చూపిస్తూ ఉన్నావో. మానేసేయి, ఇవన్నీ కూడా మానేసేయి. ప్రియ దేవుని బిడ్డారా, నీవు నేను మనం ఎలాగా ఉండాలి అనగా, ప్రియ దేవుని బిడ్డారా, మనల్ని మనము తగ్గించుకొని నేలమట్టుకు సాగిల పడే బిడ్డగా మనము ఉండాలి, మార్పు చెందాలి. ప్రియ దేవుని బిడ్డారా, మన మనసు మారాలి, మన మనిషి కూడా మనము మారాలి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి ప్రేమైన బిడ్డలుగా మనం అవుతాం. మన శరీరాలు మారిపోవాలండి. ఎందుకు అనంటే ఇప్పుడు మనసు మారితే రేపు రూపాంతరములో, రేపు రాకడలో మన శరీరములు మారుతాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఈ యొక్క హృదయం మీద ఉండే మచ్చలు, ఈ శరీర కార్యాలన్నీ కూడా నీలోన నాలోన ఉన్నాయి అంటే రాకడ సమయంలో మన యొక్క శరీరము మార్పు నందదు. ప్రభువుతో మనం ఎత్తబడలేము, మనము విడవబడే వారిలో ఒకరిగా ఉంటాం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. విమోచన దినము వరకు కూడా ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు, ఎవరో కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఇక్కడ వాళ్ళులే వీళ్ళులే వాక్యం చెప్పేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే అనుకుంటూ ఉన్నారేమో. కాదండి, మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానములో విమోచన దినము వరకు కూడా మనము ముద్రించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకని మరి క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు యొక్క రక్తం అండి, యేసు యొక్క రక్తాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హెచ్చరిక పొందుతూ ఉన్నాం. యేసు రక్తము చేత కడుగబడిన వారిమండి. మన ప్రార్థన పరిధి పెరగాలి. ఏం పెరగాలండి? మనలో ఉండే అసూయ ద్వేషాలు కాదు పెరగవలసినది, పండ్లు నూరుకోవడాలు కాదు పెరగవలసినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము యేసు రక్తములో మనమందరము కూడా కడగబడాలి. ప్రార్థన మీద ఎంత ధ్యాస ఉండాలో వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిధి పెరగాలి. ఎందుకనంటే కడపటి మందిరము యొక్క మహిమ మొదటి మందిరము యొక్క మహిమను మించును అని రాయబడి ఉన్నది. కడపటి మందిరము, అందుకని మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఏ స్థానంలో నీ ఉన్నామో ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనం అనుకుంటాం, నేను పుట్టు క్రైస్తవుడిని, పుట్టు క్రైస్తవురాలి నేను చాలా అనుకుంటుంటాం. నేనే క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, నేనే పుట్టు క్రైస్తవురాలిని అని అనుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఏ గడిగిన ఆత్మీయ స్థితిని మనం కోల్పోతాము. అందుకనే మొదటి వారు ఏమవుతారు? కడపటి వారు అవుతారు. కడపటి వారు ఏమవుతారు? మొదటి వారు అవుతారు. ఏ గుంపులో మనము ఉంటామో ప్రార్థన చేసుకునే గుంపులోనే మనము ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మోషేకు ఏలియాకు మించిన రకంగా మనం ఒక ఉన్నత స్థానంలో మనం ఉండవలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. ఎంత ఆధిక్యతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మనము దేవుడు చేసిన క్రియలన్నింటినీ కూడా మరచి ఆమేన్ అంటాం, పోతాం, బయటకు పోతాం, మళ్ళా తింటాం. ఓ దేవా, ఈ ఆహారాన్ని దీవించి దేవా, ఆమేన్, నీకు స్తోత్రం, నాకు ఆత్రం, అంతే, తింటాం, పడుకుంటాం. అయితే ప్రియ దేవుడి బిడ్డలారా, ఎలాగున మనకు ప్రార్థనలు ఉన్నాయో గమనించుకుందామండి. ఇంకొక పట్టణానికి మనం చేరదామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 12 నుండి 31వ
వచనము వరకు కూడా మనం 22 నుండి 31 వచనము వరకు కూడా నోట్ చేసుకోండి చాలు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనములో నుండి 31వ వచనము వరకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఫిలిప్పీ పట్టణాన్ని మనము సందర్శిద్దామండి. ఆ సమయము ఏంటో తెలుసా? అర్ధరాత్రి సమయం అండి. చెరసాలలో సంకీర్తనలు, చెరసాలలో ప్రార్థన, విప్పారిన హృదయాలను ఇప్పుడు మనము చూడబోతాం. అర్ధరాత్రి కాల సమయంలో ఆత్మీయంగా మనము సంచరిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మరి గమనించినట్లయితే బెత్తములతో కొట్టబడి కాళ్లకు బొండా వేసి బంధించారండి ఇద్దరు వ్యక్తులను. వాళ్లే పౌలు, శీల. ఆ చెరసాలలో ఖైదీలు కూడా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మరి ఆ సమయమున బెత్తాలతో కొట్టబడినారు. వాళ్ళ వీపులు దున్నబడినాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మనం ఒక మాట అనుకుందాం. ఈడ్చితంతే ఏమంటారమ్మా? ఏడ్చి నిద్రపోతారు అని అంటారు. ఏమమ్మా? ఈడ్చితంటే ఏడ్చి నిద్రపోతారు అని అంటారు. అవునా? అయితే వీళ్ళు బాగా దెబ్బలు తిన్నారండి. దెబ్బలు తిన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్లకు నేర్పించిన ఆ పద్ధతి అదండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని వాళ్ళు బలము నొంది రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ సంకీర్తనలు పాడుతూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు. ప్రార్థన పాట. అప్పుడు అక్కడ ఉండే ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు. పౌలు, శీల మరి ధ్యానించే ప్రభు అయిన యేసు గొప్పవాడని వాళ్ళ యొక్క హృదయాలు మారిపోయాను అనగా ప్రియ దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసము కలుగును. అక్కడ దొంగలు కూడా మారిపోయి మారు మనసు పొందిన వేళ, అర్ధరాత్రి వేళ మహాభూకంపము. ఏ శక్తి అక్కడ? ప్రార్థనా శక్తి అండి. అర్ధరాత్రి వేళ మహాభూకంపము కలిగినది. చెరసాల పునాదులు అదిరి, తలుపులు పలకాలి. ఏం అమ్మ నిద్ర లేండి. తలుపులు తెరుచుకున్నాయి, పునాదులు వణికాయి, తలుపులు తెరుచుకున్నాయి ప్రియ దేవుని బిడ్డారా. అందరి సంఖ్యలు చూడండి వాక్యంలో ప్రియ దేవుని బిడ్డారా. 26వ వచనంలో గమనించినట్లయితే అందరి బంధకాలు ఏమైపోయాయండి? ఊడిపోయాయి. వారు పారిపోయారా అండి? పారిపోలేదు ప్రియ దేవుని బిడ్డారా. పారిపోయే జీవితాలు కాదండి, పౌరుషము కలిగిన జీవితాలండి. కారణం రోషము కలిగిన దేవుణ్ణి స్వీకరించిన ప్రియ బిడ్డలు, ప్రియ దేవుని బిడ్డారా. పారిపోయే స్వభావము క్రీస్తును అంగీకరించిన బిడ్డకు ఉండదండి. దొంగల స్వభావం అయితే పారిపోయే స్వభావమే. అయితే రక్షణలోనికి నడిపించారు. వారు కూడా పారిపోకుండా తెరచిన తలుపులు ఎదురుగా ఉన్నాయి, బంధకాలు ఊడిపోయాయి. అయితే వాళ్ళు పరుగులు తీయలేదు, అలాగుననే ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ నమ్ముకున్న దేవుణ్ణి వాళ్ళు పరివర్తన చెంది ఆరాధించే బిడ్డలుగా అయ్యారు. అనగా దేవుని యొక్క ప్రార్థన శక్తి ఎలాంటిది అని అంటే నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చగలదు దేవుని యొక్క ప్రార్థన. దేవునికి మరి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, స్తోత్రము చేయుట ఇది ఒప్పిదం. వినండి మాట, మీరు చెప్తారో లేదో కానీ స్తోత్రము చేయుట ఒప్పిదము. మరి 150వ కీర్తన చివరి దాకా వచ్చినట్లయితే సకల ప్రాణులు, మళ్ళా చెప్పండి, మీరే చెప్పండి, మళ్ళా చెప్పండి. సకల ప్రాణులు అంటే జీవించిన ప్రాణులా చచ్చిన ప్రాణులా? జీవించిన ప్రాణులు ఏం చెప్పాలంట? ఏం చెప్పాలి? స్తోత్రం. మనం జీవించి ఉన్నట్లయితే ఆత్మ, చెవిగల ఆత్మ, మరి మనము ఆత్మ ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణాత్మ మూలుగులు మనలోన ఉన్నట్లయితే మనం ఏం చెప్పాలి? స్తోత్రం. ప్రాణులం కాదా మనము? నిర్జీవమైనమా ప్రాణులమా? జీవించుతున్న వారిని కాబట్టి స్తోత్రం చెయ్యాలి, అది ఒప్పితము అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడండి ప్రియ దేవుని బిడ్డలారా. స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనమందరము కూడా గమనించినట్లయితే అందరి బంధకాలు ఊడాయండి, పారిపోలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ప్రార్థన మన హృదయ పునాదులు కూడా వణికేలా మనం ప్రార్థన చేయాలి. అయితే చేశావా? విజ్ఞాపన ప్రార్థన చేశావా? లేదా నీ కుటుంబం కొరకే ప్రార్థన చేసుకుని ఆమేనంటూ ఉన్నావా?
ప్రియ దేవుని బిడ్డలారా, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దేవుడు నీ ధనం, నీ అందం, నీ చందం, నీ వస్తువులు, ఏవేవో డొనేట్ చేసిన వస్తువులు అడుగులేదు, కానీ దేవుడు నీ హృదయం అడుగుతూ ఉన్నాడండి. ఆ హృదయంలో ఎంత ప్రార్థన దాగి ఉన్నదో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఇక్కడ ప్రార్థన సమయాన్ని ఎంత ఇవ్వాలి? దినములో ఎన్ని గంటలండి? ఉపాధ్యాయులు బాగున్నారు, ఈడ అందరికీ కూడా వచ్చును. ఎన్ని గంటలండి దినమునకు? 24 గంటలు. దశభాగం అంటే ఎంత? పోయమ్మో, దశమ భాగం అంటే ఎంత వస్తుంది? 2వ భాగం అంటే వస్తుంది, అవునా? మరి దశమ భాగాలు తెచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి మనము చెల్లిస్తూ ఉంటాం. అయితే వాట్ అబౌట్ టైం సంగతి ఏంటి? దశమ భాగం ఇస్తూ ఉన్నావా? 2వ భాగం అంటే ఇలాగ నేను మొక్కళ్ళ మీద ఉండి ప్రార్థించమని కోరటం లేదు. నువ్వు ఏ పని చేస్తూ ఉన్నాను కూడా దేవునికి ప్రార్థనా స్థుతులు చెల్లిస్తూ, నా హృదయమును బాగు చేయము దేవా, నా హృదయమును శుద్ధీకరించము దేవా అని మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా దినమునకు 24 గంటలు, 2వ గంట దశమ భాగము, సంవత్సరమునకు 365 366 రోజులు ఉంటాయి. 8760 దినములు సంవత్సరములో. దశమ భాగం అంటే ఎంత వస్తుందండి? 876 గంటలు సంవత్సరములో నీవు క్రీస్తు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రశ్న ఇదే, జవాబు నీదే. ఆలోచించుకో. ఇక మీదటనైనా సరే దేవుని యొక్క సన్నిధానములో మనం మార్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, అర్ధరాత్రి వేళ ఇక్కడ ఆత్మలు రక్షింపబడ్డాయి. ఎందుకు అనగా ఇద్దరి ప్రార్థన. ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ప్రార్థనా పరులు, విశ్వాస పరులు? ఆ యొక్క చెరసాలలో ఇద్దరి ప్రార్థనలే ఖైదీలనందరినీ, ఆ యొక్క చెరసాల అధికారి కుటుంబం యావత్తును కూడా మార్చివేసినది. ఆ ఇద్దరిలో ప్రార్థించే ఇద్దరిలో నీవు నేను ఒక్కరిగానైనా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని రేయింబవళ్ళు మనము కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వాళ్ళను పిచ్చోళ్ళలాగానే చూస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధానములో మనం అందరము కూడా ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నామో హెచ్చరికను పొందుదాం. అర్ధరాత్రి వేళ ఆత్మలు రక్షింపబడి ప్రార్థన వీళ్ళు చేశారండి. ప్రార్థన ద్వారా యేసయ్య ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడండి. మేము కూడా ప్రియ దేవుని బిడ్డారా అర్ధరాత్రి సమయంలో గ్రూప్ కాల్ పెట్టుకొని అందరి కొరకు కూడా ప్రార్థన చేసే వేళ గుండె వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, మరి మూత్రపిండాల వ్యాధులు, అనేక రోగులు ప్రియ దేవుని బిడ్డారా, ఆ తర్వాత ఇంకా గర్భఫలములు లేనివారు ఎంతో మంది ఇలాగున్న మరి వాళ్లకు మరి మేలులు జరిగాయి ప్రియ దేవుని బిడ్డారా. ఇది అతిశయోక్తి కాదు, కానీ మీరు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తే నీలో అందరిలో శక్తి ఉన్నది. నీ మాట దేవుడు వింటాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఏదో ఒక్కరి ప్రార్థననే కాదండి దేవుడు వినేది ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ మన మధ్యలో ఐఎం సిస్టర్ గారు లేచి నిలబడతారా కొంచెము? మరి మేరీ కరీమున్నిసా గారు ఉన్నారండి. మేరీ కరీమున్నిసా గారు ఈమె ఒక ముస్లిం లేడీ ప్రియ దేవుని బిడ్డారా. ఈ కుటుంబం యావత్తును కూడా దేవుని ద్వారా రక్షింపబడి అర్ధరాత్రి కాల సమయంలో అన్యుల కండి ఈమె వాక్యం బోధించేది. వెళ్తారు, దూసుకొని వెళ్తా ఉంటారు. ఉదయకాల సమయంలోనే ప్రియ దేవుని బిడ్డారా ఎవరు కూడా సాహసం చేయలేదండి. కొండ చర్యలకు వెళ్ళాలి అని అంటే చిరుత పులులు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు వెంటబడతారు. కానీ బండేసుకొని రయ్యమని వెళ్తూ ఉంటే దేవుని యొక్క సర్వోన్నత యొక్క శక్తి ఆ బిడ్డ చుట్టూ కమ్ముకుంటూ ఉంటుంటది. అర్ధరాత్రి కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటే మొరపెట్టడం చూడాలి, సిగ్గనిపిస్తుంది. ఎంత దుఃఖముతో దేవా, పేరు వంతన చెంచోళ్ళన్ని పేర్లు కూడా, అన్యుల పేర్లు కూడా కంటతైపోయింటాయి ప్రియ దేవుని బిడ్డారా. అందరి కొరకు కూడా అయ్యా యేసయ్యా నాయనా అని దుఃఖంతో మొరపెడుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డారా ఎన్నో అద్భుతాలు వాళ్ళ మధ్యలో రుచి చూచి ఈ బిడ్డ చేసినదండి. అందరికీ కూడా మాదిరికరంగా ఉండాలనే ప్రియ దేవుని బిడ్డారా. ఎక్కడికైనా మేము అప్పుడప్పుడు మధ్యలో వెళ్తే మేడం, మరి ఆ మధ్యలో ఎవరైనా మేము ఆటోలో కానీ మరి మామూలుగా నడుచుకుంటూ కానీ వెళ్తే ఎవరైనా కూడా అన్నిలు ఆటోలు ఎక్కినారంటే నేనన్నా కొంచెం తడబడబడి కొంచెం తర్వాత చెప్దాంలే అనుకుంటానేమో, కానీ ఏమండి మీరు యేసుని గురించి విన్నారండి? యేసు రక్షకుడు మరి మన కొరకై మరణించాడండి, మన కొరకై రక్తం చిందించాడండి. మనం ఈ యొక్క సృష్టిని, విగ్రహాలను పూజించకూడదండి, చెట్ల చేములను పూజించకూడదండి. అయ్యా యేసును నమ్మండి అయ్యా, రక్షణ పొందండి అయ్యా, మరి ప్రభు అయిన యేసు లోకంలోకి వస్తాడయ్యా, మనం అందరము కూడా పరలోకానికి చేర్చబడతామయ్యా. వెంటనే డైరెక్ట్ అటాక్ చేస్తుంది. చప్పట్లు కొడదామా ఒకసారి ప్రియ దేవుని బిడ్డారా? డైరెక్ట్ అటాక్. ఇంకా
ఇంకా వేరేదంటూ ఉండదండి. కూర్చోండి ప్రియ దేవుని బిడ్డారా. అలాంటి రీతిగా మనము కూడా దూసుకొని వెళ్ళాలి ప్రియ దేవుని బిడ్డారా. అలాంటి ప్రార్థనలు అవసరము మన మధ్యలో. ఈ యొక్క సహోదరి ఉండటము కూడా మన యొక్క అదృష్టమే ప్రియ దేవుని బిడ్డారా. మరి నీవెంతమందికి యేసయ్యను గురించి చెప్పావు? యేసయ్యను గురించి ఎంతమందికి చెప్తున్నాం? ఇక్కడ శిరోమణి మేడం మాకు, నేను కొత్తపల్లిలో పనిచేసినప్పటి నుంచి పరిచయం, వాళ్ళ నాన్నగారు కూడా పరిచయమే. మరి మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సహోదరి కూడా తనకు ఆటో వ్యక్తి ఉన్నాడు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా. ఆటో వ్యక్తికి నేను వాక్యం చెప్తా మేడం, ఒక్కొక్క వాక్యం కంటత పెట్టిస్తా, ఇది చెప్తా అది చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషిస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగా ఉండాలి మన యొక్క ముచ్చట్లు, అంతేకాని ముసలమ్మ ముచ్చట్లు ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. సరేనండి, అపోస్తుల కార్యంలో మనం గమనిద్దాం. 12వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు త్వరగా గమనిద్దామండి. యెరూషలేము పట్టణానికి వెళ్దామండి. ఇప్పుడు ఒక చెరసాలలోనికి వెళ్దామండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము 1 నుండి 14వ వచనము ప్రియ దేవుని బిడ్డలారా. చెరసాలలో బంధించబడిన పేతురు ఉన్నాడండి. సంకెళ్లతో బంధించబడిన పేతురును చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. తలలు పైకెత్తండి అమ్మా, తలలు పైకెత్తండి. మీరు కిందికి దించినారంటే మీ నెత్తి మీద ఉండే సాతాను చూస్తున్నా నేను ప్రియ దేవుని బిడ్డలారా. తలలు పైకెత్తండి దయచేసి, నిద్ర వస్తుంది అంతే. మనం ఇలా గారిపోతుంటుంది, తడైపోతుంది అంతా. తలలు పైకెత్తండి దయచేసి. పేతురును సందర్శిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ సైనికులు ఉన్నారు, సైనికులు చెరసాల వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడికి దిగి వచ్చిన దూతను చూద్దాం మనం ఆత్మీయంగా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ పేతురు ఎలాగా బంధించబడి ఉన్నారండి? 4 చతుష్టయముల మధ్య అటువైపు ఇటువైపు సైనికులు ఉండగా, 2 వ్యక్తులు ఉండగా వాళ్ళ మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నా చతుష్టయములు అంటే ఎంతమంది? నా వేళ్ళన్న చూడండిర్రా, 4 చతుష్టయములు అంటే ఎంతమంది? 16 మంది. ఇటువైపు అటువైపు ఉన్నారు. మొత్తం ఎంతమంది అవుతారు? ఒక్కడిని బంధించడానికి 18 మంది ఉన్నారు సాతానులు అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఒకవైపున యెరూషలేము పట్టణములో, యెరూషలేము మరియ ఇంటిలో అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు పేతురు యొక్క సంకెళ్ళు ఊడవలనని. అర్ధరాత్రి కాల సమయంలో కూడా కిటికీలు తలుపులన్నీ మూసుకొని పట్టణమంతా కూడా చీకటి. అయితే మరియమ్మ ఇంటిలో వెలుగు ఉన్నది. ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు తన దూతను పంపించి ఆ యొక్క పేతురు యొక్క సంఖ్యలను ఊడదీయించాడు. గౌనులు తలుపులు దాటుకొని నడుము కట్టుకున్నాడు కదా, సిద్ధపాటుకు సూచన ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ నడుము కట్టుకోవడము అని అంటే, నడుము అని అంటే మనస్సు అండి. మన మనస్సు దేవుని యొక్క ఆత్మచేత కట్టుబడి ఉండాలి. ఇక సాతాను మనల్ని దొంగిలించలేదు, అపవాది శక్తులు మనల్ని ఏమి కూడా చేయలేవు ప్రియ దేవుని బిడ్డలారా. మనల్ని బలవంతులుగా, శక్తివంతులుగా చేస్తుంది ఆ యొక్క ప్రార్థన. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ శక్తి మరి దూత బయటికి తీసుకొని వచ్చినది. డైరెక్ట్గా ఆ మరియ ఇంటిలోనికే వెళ్ళాడు. ప్రార్థన ఎలాంటి శక్తివంతమైనదంటే సంకెళ్ళను ఊడగొడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అనగా ఏ శ్రమ అనే సంకెళ్ళలో నీ ఉన్నావో ప్రియ దేవుని బిడ్డలారా, నీ సంకెళ్ళు, నీ శ్రమల సంకెళ్ళు, నీ వేదన సంకెళ్ళు అన్నీ కూడా దేవుడు తుంచివేస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి ప్రియ దేవుని బిడ్డలారా. సజీవంగానే బయటికి వచ్చాడు. లేదా అప్పటికే యాకోబును కత్తి చేత చంపించాడండి హేరోదు. ఈ యొక్క పస్కా పండుగ సమయంలో పేతురును కూడా చంపించవాలని చూస్తూ ఉన్నాడు. కానీ ప్రార్థన బయటికి తెచ్చినది. నీవెవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు? గమనించుకో ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకొక వ్యక్తిని చూద్దామండి. మరి ఇక్కడ 1వ రాజుల గ్రంథము మరి అక్కడ గమనించినట్లు 10వ అధ్యాయము 1 నుండి 13వ వచనములో ప్రియ దేవుని బిడ్డలారా, 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము వరకు కూడా మనం గమనించినట్లయితే అక్కడ దక్షిణ దేశపు రాణి, ఆమెని షెబా దేశపు రాణి అంటారు. ఏ రాణి అండి? మీరందరూ పలకాలి లేదా నిద్రపోతారు. ఉపాధ్యాయుల లక్షణమే ఇది. అందరితోటి కూడా సమాధానం చెప్పించుకుంటుంటారు, అవునా? అదొక జబ్బు ఉపాధ్యాయులకు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మనము పలకాలి. సిగ్గుపడితే ఈయనే కూర్చుంటాం. ఇక్కడే రాకడొస్తుంది పోతుంది, రాకడొస్తుంది పోతుంది, యా నో పడతాం. జాగ్రత్త.
అవునా? కాబట్టి ఇక్కడ షెబాదేశపు రాణి, ఆమె పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదండి, లేదు. ఆమె పేరు బల్కిస్. రాసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ షెబాదేశపు రాణి పేరు బల్కిస్ అండి. ఈమె షెబాదేశపులో నుండి 1200 మైళ్ళు ఒంటి మీద ప్రయాణము చేసి యెరూషలేము పట్టణమునకు వచ్చినది. సొలొమోను మహారాజును శోధించవలనని గర్వము కలిగిన హృదయంతో వచ్చినది. కానీ దేవుడు సొలొమోను రాజును ఆశీర్వదించిన విధానమంతటిని కూడా చేసి గర్వమంతా కూడా అణిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆమె స్తుతించినది, ప్రార్థించినది, కానుకలు సమర్పించినది, ఇన్ని రకాలుగా తన జీవితమును మార్చుకున్నది. అందుకనే మార్పు చెందిన హృదయము ఆమెలోన ఉన్నందున దేవుడు ఒక ఆధిక్యతను ఆ బిడ్డకి ఇచ్చాడు. ఏంటో తెలుసా? రాకడ దినములలో నేరస్థాపన చేయు అధికారం ఇచ్చాడు. ఏ అధికారం అండి ప్రియ దేవుని బిడ్డలారా? నేరస్థాపన చేసే అధికారము షెబాదేశపురానికి ఇచ్చాడండి. ఇక నేరస్థాపన చేసే అధికారము శారమ్మకు ఇవ్వలేదు, మరి బాప్తిసమిచ్చి యోహాను తల్లి అయిన ఎలిజబెత్కు ఇవ్వలేదు, యేసు ప్రభువు తల్లి అయిన మరియమ్మకు ఇవ్వలేదు, మరి ఇక్కడ మోషే అహరోను యొక్క మిర్యాముల తల్లి అయిన యొకబెత్తుకు కూడా ఆ యొక్క నేరస్థాపన చేసే అధికారం ఇవ్వలేదు. కానీ ఎవరికి ఇచ్చాడమ్మా? ఏం పేరు ఆమె పేరు? బల్కిస్. ఆయన బల్లి అని ఎరిగిన బల్కిస్ చెప్పండి అర్రా మీరు. బల్కిస్ రాణి ఆమెకి ఇచ్చారంట ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎంత ఆధిక్యత అండి, ఎంత ఆధిక్యత ప్రియ దేవుని బిడ్డలారా. నీవు కూడా ప్రార్థన చేస్తే కడపటి వారు మొదటివారు కడపటి వారు అవుతారు. ఈ అన్య స్త్రీ మొదటిగా అయిపోయినది. నేరస్థాపన చేయు అధికారము పొందిన ఈమెను చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యంలో ఫీబేను మనము గమనించగలం. ఫీబే అనగా ప్రకాశవంతమైన అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె కూడా బహు సంపన్నురాలంటి, మరి బాగా ఆర్థికంగా బాగా ఉన్న స్త్రీ, చాలా అందమైన స్త్రీ, వివాహం చేసుకోలేదు. అయితే మరి అపొస్తలులైన పౌలు ద్వారా ఈమె రక్షింపబడి ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె యొక్క విలువ మోస్ట్ వాల్యుబుల్ హెరాల్డ్ ఏంటది? రోమా పత్రికను తీసుకొని ఎవరు వెళ్తారయ్యా మరి ఇక్కడ కంక్రయ్య పట్టణానికి రోమా ప్రభుత్వం అంటే నేను వెళ్తా. నేనంటే నేను కాదు, ఎవరు ఆమె? ఫీబే ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ కొండలు, నదులు, గుట్టలు, నట్లు దాటుకుంటూ కాలి మీద పడవలోన ప్రయాణము చేసుకుంటూ కాళ్ళు చీలిపోయినా కూడా ఆమె ప్రయాణము చేసి కెంక్రయ్య పట్టణానికి, అపవిత్రమైన పట్టణానికి, పాపభూయిష్టమైన పట్టణానికి చేరి అక్కడ ఆమె యొక్క పరిశుద్ధమైన జీవితంతో, ప్రార్థనతో అపవిత్రమైన స్థలములో ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధుడైన యేసయ్య కిరణాలను ప్రసరింపచేసి పట్టణమునే మార్చివేసినదంట. ఎంత గొప్ప సంగతి అండి. మనము దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలన్నా, పక్కళ్ళకు బాగాలేదమ్మా కొంచెం పోయి ప్రార్థన చేయాలంటే కూడా మళ్ళీ పోతలే మళ్ళీ చేస్తలే అనుకుంటాం. పోయినామా లేదా మీరే గమనించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రకంగా మరి ఈ యొక్క స్త్రీ మరి ప్రార్థన చేసే ప్రార్థనా పరురాలిగా ఈ యొక్క ఫీబే ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం అండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక ప్రధాన యాజకుడు అలనాటి కాల సమయంలో, ఇప్పుడు మందిరంలో అంతా కూడా ఆ దేవాలయపు ధర చినిగినందుకు మనం కూడా ఎక్కుతున్నాం, దిగుతూ ఉన్నామండి. అలనాడు యాజకుడు మాత్రమే, ఆ యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ మందిరంలోనికి వెళ్ళేవాడు ప్రియ దేవుని బిడ్డలారా. అనగా మొదట బలిపీఠము ఉంటుంది, తర్వాత గంగాళము ఉంటుంది, పరిశుద్ధ స్థలము ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలము ఉంటుందండి. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అని అంటే ఒక యాజకుడే తనది కాని రక్తము, తన స్వకీయ రక్తము కాదు, గొడ్ల యొక్క ఎడ్ల యొక్క ఈ యొక్క రక్తాన్ని తీసుకుంటాడు. ఒక చేతితో, వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చేతితో రక్తము, మరొక చేతితో స్థలంలోనికి ఎంటర్ కావాలి అంటే అతనిలో కూడా భయమే. పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్తే నేను చస్తానేమో అని వాళ్ళకు కూడా భయమే ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనకు క్యాసెక్కులు వేసుకోవడం లేదు, కానీ అప్పుడు గంటలతో కూడిన క్యాసెక్కులు, నిలువుటంగిలు వేసుకునేవాళ్ళు. అవతలికి పోయి ఆయన జీవిస్తూ ఉన్నాడంటే గంటలు గలగలగల అంటే, సచ్చినాడంటే గంటలు మోగవు, వీడు యాజకుడు సత్యాన్ని లాగేసుకునేవాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ ఏంటి అనగా, ఒకవైపున ఆయన ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా ధూపము వేయాలి. ఆ ధూపం ఆవిరంతా కూడా ఆ యొక్క సన్నిధంతా కూడా నిండుకుని ఆ తర్వాత 7 మారులు ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తే 7 మారులు ఆ రక్త
రక్తాన్ని చిలకరిస్తే ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనను అంగీకరించి ఆయన ఆ యాజకునితో మాట్లాడేవాళ్ళు. అందరి యొక్క పాపములు క్షమించబడేవి ప్రియ దేవుని బిడ్డారా. ఇప్పుడు మనకెందుకు ఆ యొక్క ధూపము రక్తము అనుకుంటూ ఉన్నామా ప్రియ దేవుని బిడ్డారా? అనగా అక్కడికి దేవుని యొక్క మాట, దేవుని యొక్క సన్నిధి రాకమునుపు ధూపమంతా నిండిపోవాలి ప్రియ దేవుని బిడ్డారా. మన జీవిత కాలములో కూడా, మనము జీవించే జీవిత కాలములో మన హృదయములో ధూపము అని మరి ప్రార్థన ఉండాలి, నిండుకొని ఉండాలండి. మన యొక్క హృదయాలలో ధూపం అనే ప్రార్థన నిండుకొని ఉంటే అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది ప్రియ దేవుని బిడ్డారా. నేను ఎన్నాళ్ళు చర్చికి వచ్చినా, ఎన్నాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేసినా నాకు దేవుడు జవాబే ఇవ్వలేదు అని అనుకుంటూ ఉన్నావేమో. నిరీక్షణ కలిగి ఉండు అంతే. మన ధూపం ఎలాగున ఉన్నదో, మన ప్రార్థన ఎలాగున ఉన్నదో, దేవా అయ్యా నేను పశ్చాత్తాపడుతూ ఉన్నానయ్యా, నా ప్రార్థనలకు జవాబు ఇవ్వయ్యా అని మనము గోచాడుకోవాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు విడవాలి ప్రియ దేవుని బిడ్డారా. అప్పుడు జీవితమంతా ప్రార్థన ధూపముతో నిండి ఉన్నదంటే అప్పుడు యేసయ్య నీతో నాతో మాట్లాడతాడు. నీ యొక్క ప్రార్థనకు, నా యొక్క ప్రార్థనకు జవాబు వస్తుంది ప్రియ దేవుని బిడ్డారా. సరేనండి, ఇప్పుడు ఈ సమయమున మనము కపెర్నహూము పట్టణంలోకి వెళ్దామండి. మరి ఇక్కడ సిలువ యోధురాలిని మనం చూద్దాం. ఎవరు ఆమె అనగా పేతురు భార్యను మనం ఇక్కడ చూస్తాం ప్రియ దేవుని బిడ్డారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ అపోస్తులైన పౌలు ఆమెను గురించి మరి ఈమె విశ్వాసురాలైన స్త్రీ అని సాక్ష్యమిస్తూ ఉన్నాడండి. ఎవరు ఆమె అనగా ప్రియ దేవుని బిడ్డారా, ఆమె పేతురు భార్య. ఎవరమ్మా వినాలి, ఎవరామె? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు, కానీ పేతురు భార్య పేరు పెర్సిక్యువా. ఏం పేరు పలకండి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూర్చోండమ్మా, కొంచెం ఉందా? నేనే అమ్మా. ఏమ్మా? సరే ఓకే అమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమ్మా అమ్మ వెనక కూర్చుండాలంటే ముందుకు రండి అమ్మా. ఈ ఫ్లో ఆగిపోకూడదు, సాతాను మనలోన మరి ప్రవేశిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనము గమనించినట్లయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పెర్సిక్యువాను పేతురు యొక్క భార్య అయిన పెర్సిక్యువాను చూస్తూ ఉన్నాం. ఈమె సిలువ యోధురాలు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువు కొరకై మరణించిన ప్రథమ మహిళ హతసాక్షి. అమ్మ నాకొద్దమ్మా, మీరందరూ కూడా డైవర్ట్ కావద్దండి, మౌనంగా మీరు ముందుకు సాగాలమ్మా. ఈ ఫ్లో పోయిందంటే పరిశుద్ధాత్మ మనకు డైవర్ట్ చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనము గమనించినట్లయితే మరి ఈ యొక్క పెర్సిక్యువా ప్రభువు కొరకై ప్రథమ మహిళ హతసాక్షి ఎవరు అనంటే ఇక్కడ పేతురు యొక్క భార్యని మనము చూడగలము ప్రియ దేవుని బిడ్డలారా. పెర్సిక్యువాను మనము జ్ఞాపకము చేసుకుందాం. సువార్త బోధలో, ప్రార్థనా జీవితములో భర్త అయిన పేతురుతో సహవాసులుగా ఆమె ప్రయాణాలు చేసి దేవుని యొక్క రక్షణ సువార్తను పాలుపంపులు పొందుటలో ప్రియ దేవుని బిడ్డలారా ముందుకు సాగిపోయినదండి. ఈమె కపెర్నహూము పట్టణస్తురాలిగా ఉన్నది. ఒకసారి ప్రభు అయిన యేసు మరి పేతురింటికి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరిని బాగు చేస్తాడు? పేతురత్త పేరు కూడా ఇందులో లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ పేతురత్తను బాగు చేస్తాడండి ప్రభు అయిన యేసు. పేతురు ఇల్లు ప్రభువు దర్శించే కేంద్రంగా ఉండేదండి. దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు పేతురత్తకు జ్వరం వచ్చింటే అక్కడ పోయి పేతురు అత్తను బాగు చేశాడండి ప్రభు అయిన యేసు. ఆమె వెంటనే లేచి బాగా చేసి నాకు బాగా స్వస్థత కలిగించే యేసు ప్రభు అని మాటలు చెప్పడానికి పోయిందే, ముచ్చట్లాడడానికి పోయిందే. ఏం చేసింది ఆమె? ఒక పదం ఉందాడ, ఉపచారము. ఏం చేసింది?
ఉపచారము అంటే కూడా పరిచర్యనే ప్రియ దేవుని బిడ్డారా, పరిచారము చేసింది. అయితే స్వస్థత పొందిన నీవు నేనేం చేస్తూ ఉన్నాం? ఇంతే చాలు దేవా అనుకుని మరలా మన లోక ఆచారాలలోనికి మనం వెళ్ళి ఆ పనులు చేస్తాం, కానీ దేవుని యొక్క సన్నిధానమునకు రాలేని వారిగా మనం ఉంటాం. మేలులు పొందుతామండి, చావు దశలో నుండి బయటకు వస్తాం, స్వస్థత కార్యాలు ఎన్నో జరుగుతాయి. అయితే ప్రభు యొక్క సన్నిధానమునకు రావడానికి ఎంత ఆలస్యంగా వస్తూ ఉంటామో ప్రియ దేవుని బిడ్డారా. రాకడ వచ్చింది అంటే ఈ చెర్రిపెర్రులాట్లో రాకడ వచ్చిందంటే మనం ఎక్కడుంటాం? ఎత్తబడే వారిలో ఉంటామా, విడవబడిన వారిలో ఉంటామా? అబ్బో అనుకొని అప్పుడు దీపాలు సర్దుతూ ఉంటారు 5 మంది బుద్ధి లేని కన్యకలు. అక్కడ నోవహు కూడా జలప్రలయ సమయంలో అమ్మా రండయ్యా అంటే ఒక పిచ్చోనిలాగా చూశారు ఈ యొక్క యోబును, నోవహును. ప్రియ దేవుని బిడ్డారా, నట్ట నడివురులోన వీడు పిచ్చోడు అని అక్కడ ఎగతాళి చేశారు. ఆ జనులందరూ ఎగతాళి చేశారు. వర్షం రానే వచ్చింది, అంచెలంచెలుగా నోవహు తయారు చేసిన పడవ పైకి పోతూనే ఉంది, ఓడ పైకి పోతూనే ఉంది. జల ప్రళయం ఉధృతమయ్యేసరికి ఓ నోవహన్నా తలుపు తీయన్నా, తలుపు తీస్తాడు. ఇంకా తలుపు వేసినది ఎవరు? తండ్రి అయినా దేవుడు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ తలుపులు వేయబడటం లేదు, కానీ ఎంతమందిని మనం ఈ ఓడకు ఆనుకొని నిలబడతాము. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఇక్కడ ఉపచారము చేసినది ఆ యొక్క స్త్రీ, ఉపచారము చేసినట్లు మనము చూడగలము. ఆ యొక్క ప్రార్థన పరులైన తల్లికి జన్మించినదే పెర్సెప్యువా, ప్రార్థనా పరురాలు, విశ్వాసురాలైన భార్య అండి. ప్రియ దేవుని బిడ్డారా, భర్తతో కలిసి సువార్త సేవ చేసినది విశ్వాసురాలైన స్త్రీగా ఈమె ముద్ద ఉన్నది. అటువంటి తల్లిగా నీవున్నావా? మా తల్లి ఉండిందండి. మా తల్లి ప్రియ దేవుని బిడ్డారా, మేము చాలా దినముల వరకు కూడా ప్రార్థన లేని స్థితిలో ఉన్నాము, కానీ 9th క్లాస్ అన్వర్డ్స్ ప్రార్థన బైబిల్ వాక్యము చేతుల బట్టి ముందుకు సాగుతూనే ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, నేను ఈ స్థితిలో ఉన్నాను, అనేక వేల మంది మధ్యలో నేను ఒక స్పీకర్గా వెళ్తూ ఉన్నాను అనంటే నా తల్లి మొగాటి ప్రార్థన. 83 సంవత్సరముల వయసులో కూడా నా తల్లి అర్ధరాత్ర వేకోజామా అది తెలియదు, పట్టపగల తెలియదు, కానీ నా తల్లి ప్రార్థన చేసేది. దేవా నన్ను రాజు అని పిలుచుకుంటుంది మా అమ్మ. ప్రియ దేవుని బిడ్డారా, రాజు యొక్క సేవ కొరకై ప్రార్థన నాయన. అనేక మంది సేవకుల మధ్యలో కూడా ఆ సేవకులు కావచ్చు, అనేక ప్రజలు కావచ్చు, వాక్యం చెబుతూ ఉంటే ఈర్ష్యపడుతూ ఉంటారు నాయన. బిడ్డ కుమిలిపోకుండా, శ్రమ దినమున కృంగిపోకుండా నా బిడ్డను ముందుకు సాగింప చేయి నాయన. ఒక పనిముట్టుగా అయ్యా అల్పురాలి నా యొక్క గర్భములో నా బిడ్డను జన్మింప చేసినావు, అనేకులకు సాక్ష్యమిచ్చి బిడ్డగా నా బిడ్డను నిలవబెట్టినావు దేవా, నీ పాదములకు వందనాలయ్యా అని నా తల్లి ప్రార్థన నన్ను ఈ స్థితిలో నిలవబెట్టినది. ప్రియ దేవుని బిడ్డారా, మరి తల్లులైన మీ ప్రార్థన ఎలాగున ఉన్నది? నాకు ఉపాధ్యాయ వృత్తి వచ్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డారా, నాది WMA BEd MPhil. ప్రియ దేవుని బిడ్డారా, బిబ్లికల్గా కూడా నేను BD MSc PhD కూడా చేసినాను. అయితే ప్రియ దేవుని బిడ్డారా, 16 అవార్డ్స్ నన్ను అంటే నాకు వచ్చాయండి. ప్రియ దేవుని బిడ్డారా, అనేక రకాలుగా మరి ఈ యొక్క కర్నూలు జిల్లాలో కావచ్చు, మా పట్టణ పరిసరాలలో కావచ్చు, అన్ని అవార్డ్స్ పొందిన వాళ్ళు ఎవరు లేరండి. అనగా రాజేశ్వరమ్మ అంటే ఒక ఇమేజ్ అక్కడ ఉంది. అంటే అల్పురాలినైనా నన్ను ఆయనను నేను సన్నతిస్తూ ఉండటం వలన ఆయన నన్ను గణపరుస్తూ ఉన్నాడండి. అంతే ప్రియ దేవుని బిడ్డారా, నాకు లాస్ట్ 2020లో జనవరి 11th నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవాజ్యోతి అవార్డు వచ్చింది. రకరకాల పేర్లతో అవార్డులు వచ్చినాయి ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఆ సమయమున మా అమ్మ కోమాలో ఉంది, మా అమ్మ పలుకని స్థితిలో ఉంది, ఇంకా ఇప్పుడు అయిపోతుంది. అయితే ఆ మీటింగ్కి అటెండ్ అయినాక సాయంకాలం వేళ శాలువ కప్పుకున్న, నా మెడలో దండ ఉంది, మెమెంటో చేతిలో ఉంది. డైరెక్ట్గా అంతవరకు మా అమ్మ నా కాడనే ఉండేది. ఆ తర్వాత ఈ యొక్క మరణ సమయంలో మా అమ్మ మా వాళ్ళ ఇంట్లోనే ఉండాలని కోరుకున్నది. ఆడికి వెళ్ళిన నేను అమ్మా నేను అవార్డు తీసుకుని వచ్చినానమ్మా, నీ ప్రార్థన ఫలించిందమ్మా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీవే కారణమమ్మా, అనేక మంది ఎదుట హెచ్చింపబడుతూ ఉన్నాను, నా కాళ్ళను దేవుడు ఎత్తైన స్థలములో నిలవబెట్టినాడంటే నీ ప్రార్థన కారణమమ్మా. అమ్మ ఒక్కసారి అమ్మ నన్ను చూడమ్మా. అమ్మ పలుకుతుందా? కొమాల ఉంది మా అమ్మ అప్పటికి. ప్రియ దేవుని బిడ్డారా, చాలా ఏడ్చుకొని మరలా తిరిగి నా ఇంటికి వచ్చాను. ప్రియ దేవుని బిడ్డారా, అయితే అక్కడ మా అమ్మ పలకలేదు. మరుసటి రోజు ఆ రోజు రాత్రి సంఘమునంతటిని పిలిపించిన, ఆమెకు చాలా ఇష్టం సంఘ స్త్రీలు వస్తే ప్రార్థన చేయించాను.
తెల్లవారు 6 గంటలలాగా మా అమ్మ చనిపోయింది. మా అమ్మ పెట్టిన ఈ యొక్క ప్రాణభిక్ష, ఉన్నత స్థితి, నేను ఈ రకంగా మీ ఎదుటలోడి వాక్యం చెప్తున్న ప్రియ దేవుని బిడ్డారా, మీ పిల్లల కొరకే గోజాడండి, ప్రార్థన చేయండి. ప్రార్థన లేని జీవితము ఉన్నది అంటే మనం ఎక్కడా మనలేము ప్రియ దేవుని బిడ్డారా. నోరు పడేసుకొని బ్రతకాల్సిందే కానీ మౌనంగా ఉంటూ మనము బ్రతకలేము. చాలా సాక్ష్యం ఇచ్చి బిడ్డగా ఈ యొక్క బిడ్డ ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా. అందుకని ప్రార్థించే స్త్రీలలో ఇక్కడ ఈ యొక్క సిలువ యోధురాలు ప్రియ దేవుని బిడ్డారా, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనములో అక్కడ పేతురు కూడా చెప్తూ ఉన్నాడు, ఆయన భార్య పేరు రాయకుండా జీవమున కృపావరములో ఈ యొక్క పాలిభాగస్తురాలు అనేసి కూడా అక్కడ పౌలు కూడా పేతురు కూడా చెబుతూ ఉన్నాడండి. ఈమె అంత సౌందర్యం కలిగిన స్త్రీగా ఉంటూ ఉన్నది. ఒకనొక సమయమున ఒకే జైలులోన ప్రియ దేవుని బిడ్డారా, వేరు గదులలోన ఇద్దరిని బంధించినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, అనగా పెర్సిత్తివా ఒక రూములో, ఈ యొక్క పేతురు ఒక రూములో బంధించినప్పుడు అక్కడ ఉండి ఆ యొక్క చక్రవర్తి ప్రియ దేవుని బిడ్డారా, ఆ నీరో చక్రవర్తి ఇదిగో ఈ యొక్క పెర్సిత్తివా జీవించే జీవితానికి ఆయన ఉగ్రరూపుడయ్యి ఆమెకు ఉరిశిక్ష విధించాడు. ఒక సేవకుడు వచ్చి, అయ్యా పేతురు నీ భార్యకు ఉరిశిక్ష విధించాడయ్యా, చక్రవర్తి ఉరిశిక్ష విధించాడు అంటే, ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక, ఆమేన్ ఆమేన్, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నాకంటే ముందుగా నా భార్య దేవుని యొక్క సన్నిధానమునకు చేరుతూ ఉన్నది, స్తోత్రం స్తోత్రం అని హల్లెలూయా స్తుతి గానములు చేశాడంట, దేవుణ్ణి మహిమపరిచాడంట. అలాగా ఉండాలండి ప్రియ దేవుని బిడ్డలారా. హత్త సాక్షులుగా ముందు ఎవరు మరణించినా, ఇదిగో నా భార్య, ఇదిగో నా భర్త, ఇదిగో నా పిల్లల దేవుని స్థలంలో ఉండాలని మనము ఆనందించాలండి. అలాంటి రీతిగా హత్త సాక్షి అయిన పరిశుద్ధివాను మనము చూడగలము ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థించే స్త్రీలో 5 లక్షణాలు ఉంటాయండి, 5 లక్షణాలు ఉంటాయి. అరుపులో కాదు, కేకలో కాదు, నీ గొప్పతనం, విశ్వాసములో, ఆత్మీయ జీవితములో నీ మెల్లని స్వరమే బయటికి అందరికి వినపడాలండి. గట్టిగా కొట్లాడుతూ రక్కుతూ కోపం రావచ్చు, అదే అణచివేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ విశ్వాసములో ఆత్మీయ జీవితంతో ఉండే ఆ యొక్క స్త్రీ స్వరము మెల్లనైన స్వరముగా ఉంటుందండి. సువార్తను ప్రోత్సహించే మనసు ఉంటుందండి విశ్వాసురాలైన స్త్రీకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు, సహనం, త్యాగపూరితమైన జీవితము ఈ యొక్క విశ్వాసురాలైన స్త్రీకి ఉంటుందండి. సువార్త ప్రయాణము చేస్తుంది, యేసు కొరకై జీవిస్తుంది, యేసు కొరకై మరణిస్తుంది, హత్త సాక్షిగా మరణిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సకల ప్రాణులు యెహోవాను సన్నుతించుదురుగాక. ఆమేన్. అంతే, ఎట్లా ఉన్నామో చూసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మాటికి మనము స్తుతించాలి. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థనా పరురాలిగా, అందుకని ఇర్మియా తల్లి కూడా ప్రార్థించే స్త్రీగా, అంగలార్పు విద్యను ఈ యొక్క పిండముగా రూపింపబడక మునుపే దైవ సంకల్పము కలిగిన ఈ యొక్క ఇర్మియా తల్లిని మనము చూడగలము ప్రియ దేవుని బిడ్డలారా. పిండముగా రూపింపబడక మునుపే, ఇర్మియా నీవు నాకు తెలుసయ్యా, మీ అమ్మ తెలుసు అన్నట్లు ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సంకల్పంలో ఉన్న స్త్రీ. అలాంటి ఆమె ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 17వ వచనములో నుండి గమనించినట్లయితే అక్కడ అంగలార్పు విద్యను నేర్పినది. తెలివిగల స్త్రీలను పిలువనంపుడి, రోదనము చేయు స్త్రీలను పిలువనంపుడి. ఆ రోదనము చేయు స్త్రీలలో అంగలార్పు విద్యలో ఆమె నిపుణురాలేమో. గర్భములో ఉండంగానే ఇర్మియాకు అంగలార్పు విద్యను నేర్పినదండి. అందుకని ఇర్మియాను ఏమంటారండి? ఏడుపు ప్రవక్త అంటారు, ఇర్మియాను ప్రలాపించు ప్రవక్త అంటారు. దేవునికి స్తోత్రం. ఆ తల్లి దీవెననందునుగాక. అయితే నీ బిడ్డలకు, నా బిడ్డలకు మరి ప్రార్థనలో నేర్పిస్తూ ఉన్నామా? ఇతరుల కొరకు బాగలేదు అని అంటే మొకాళ్ళుని ప్రార్థన నేర్పిస్తూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, అనగా మనం ఎలాంటి రీతిగా మనము ఉన్నాము, అయితే దేవుని యొక్క సన్నిధానములో మనము ఉన్నాం. ఇంకొక స్త్రీని మనం గమనిద్దామండి, త్వరగా చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. లూకా సువార్త 1వ అధ్యాయము 44వ వచనంలోనికి వెళ్దాం. రెఫరెన్స్ రాసుకోండి, తలల పైకెత్తి చూడండి అంతే. లూకా సువార్త 1వ అధ్యాయము 44వ వచనములో ఇక్కడ కడు వృద్ధాప్య దశ వరకు కూడా ప్రార్థన వీడని మరి ఎలిజబెత్తమ్మను మనం ఇక్కడ చూస్తామండి. ఈ సమయమున యూదా ప్రదేశములోని కొండ సీమను దర్శిద్దాం. యూదా ప్రదేశములోని కొండ సీమను మనము దర్శిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ జకర్యా భార్య అయిన ఎలిజబెత్తును మనము గుర్తుకు తెచ్చుకుందాం. ఆ తల్లి గర్భములోని శిశువులు మనము దర్శిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. వచనం చదువుదాం అందరము కూడా.
ఇదిగో శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఎవరికి మధ్యన ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉండగా గర్భస్థ శిశువు ఎగిరి గంతు వేస్తూ ఉన్నది? ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ. ఎవరా మరియమ్మ? ప్రభు అయిన యేసుకు తల్లి కాబోయే మరియమ్మ. ఇద్దరు కూడా మరి సంభాషిస్తూ ఉండగానే ఆ సంభాషణ శుభవచనములు ఆమె గర్భము వింటూ ఉన్నది. గర్భములోని శిశువు ఏమయ్యాడన్నమ్మా? గంతులు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డారా, వాక్యం వింటున్న నీ గర్భస్థ శిశువు గంతులు వేస్తూ ఉన్నాడా? ఏంది మేడం ఇట్లా అడుగుతుందని సిగ్గుపడిపోతూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డారా, గర్భస్థ శిశువు గంతులు వేస్తూ ఉన్నాడా? ఎవరండి వాళ్ళు? మన ఆత్మీయ పిల్లలే మన గర్భస్థ శిశువులండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఆనవాళ్ళు నీకు నాకు ఉంటేనే జీవమునకు పోవు మార్గము కనుగొంటాం. పరలోక రాజ్యములో మనకు స్థానం ఉంటది. ప్రియ దేవుని బిడ్డారా, అందుకని అనేక ఆత్మల రక్షణ భారము కలిగి నీ జీవితము ఉండాలి అంటే నీవు ప్రార్థన అనుభవంలోనికి నీవు రావాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ మనం సందర్శిద్దాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క పరమగీతము 7వ అధ్యాయము మరి 4వ వచనంలో మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డారా, పరమగీతము 7వ అధ్యాయం 4వ వచనంలో గమనిస్తే, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునన్న 2 తటాకములతో సమానములు. ఏ పట్టణం అండి ఇది? హెష్బోను పట్టణమును సందర్శిద్దాం. ప్రియ దేవుని బిడ్డారా, ఆ హెష్బోను అనగా తెలివి కలిగిన అని అర్థం. హెష్బోను అనగా తెలివి కలిగిన అని అర్థం. ఆ పట్టణములో జన సమృద్ధి ఉన్నది అధికంగా. ఎందుకు అనంటే అక్కడ 2 తటాకము అంటే చెరువు అండి. 2 తటాకములు ఉన్నందున, నీళ్లతో నుండి ఉన్నందున, అక్కడ సమృద్ధి అయిన పంట ఉన్నందున జన సమృద్ధి అక్కడ ఎక్కువగా ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనము గమనించినట్లయితే మనము ఈ యొక్క మరి పల్లెటూళ్ళలో తటాకములు చూస్తూ ఉంటాం, చెరువులు చూస్తాం కదా. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారు? తటాకములలో పూడికదిస్తారు. ఏం తీస్తారమ్మా? పూడికదిస్తారు. అలాగుననే సంవత్సరానికి ఒకసారి మన యొక్క చర్చెస్ లో కూటములు జరుగుతాయి, సహవాస కూటములు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డారా, మన హృదయం అనే తటాకములో ఉండే శరీర కార్యాలనే పూడికను తీసి అలాగా బయటికి వేసుకోవాలి అని అర్థం. అందుకనే ఈ యొక్క సహవాస కూడికలు, అందుకనే ఈ యొక్క స్త్రీల రిట్రీట్లు మనకు జరుగుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డారా, 2 తటాకములు, నీ నేత్రములు, నీ కళ్ళు ఆ హెష్బోను పట్టణం అందలి తటాకములలాగా ఉండాలి అని అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, కారణము ఏంటిదంటే ఫలించి అభివృద్ధి చెందడానికి నీరు ఎంతో అవసరమండి. నీ ఆధ్యాత్మిక జీవితానికి కన్నీటి ప్రార్థన అంతే అవసరం. నీ హృదయం అనే పట్టణం, నీ ఇల్లనే పట్టణం, నీ నేత్ర తటాకాలు ఎల్ల వేళలా కూడా జలపూరితమై ఉండాలి. వాక్యము చేత ఉదక స్నానము చేసి ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన ద్వారా ఆత్మలను సంపాదించుకుంటాం. అదే పరలోక రాజ్యానికి తొలి మెట్టు. ప్రియ దేవుని బిడ్డారా, కన్నీటి ప్రార్థన అనుభవము అనేది మనలో లేకుంటే ఆశీర్వాదాలు లేనట్లే. అందుకని కన్నీటి ప్రార్థన అనుభవం నీలోన నాలోన ఉన్నదా? హెష్బోను పట్టణములోని 2 తటాకములు, ఆ 2 నేత్రములు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం అండి. ఇంకొకటి చూద్దామండి. కీర్తన 42:1 గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ 42:1 అందరు తీయండి. అమ్మ నీలేవా అమ్మా? చదవండి అమ్మా. 42 ఏమో ఓకేమ్మా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, తృష్ణగొనుచున్నది. ప్రియ దేవుని బిడ్డారా, ఈ సమయమున ప్రార్థన యోధురాలుగా దుప్పి నీటి వాగుల కొరకు ఒక నీటి చుక్క అయితే చాలు దానికి. అయితే నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతూ ఉన్నదంటే క్రూర జంతువులు దానిని వెంటాడినప్పుడు తన యొక్క శరీరంలో నుండి వచ్చే ఆ యొక్క దుర్వాసన, ప్రియ దేవుని బిడ్డారా, ఆ దుర్వాసన క్రూర మృగములు ప్రసిపెట్టి ఇక్కడ జంతువు ఉన్నది, దుప్పి ఉన్నది అని పరుగులు తీస్తే అది నీటి మడుగులను ఆశ్రయిస్తుంది. ఆ నీటిలోన పోయి పడుకుంటది, ముక్కు మాత్రం బయట ఉంటది. ప్రియ దేవుని బిడ్డారా, ఆ వచ్చిన జంతువు కూడా
పోయిందా లేదా అని గమనించుకుంటది. ఎప్పుడైతే ఆ యొక్క మరి వాగులోన తన శరీరమును ముంచుతుందో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆ యొక్క శరీరము నీటిలోన తడిచినప్పుడు దుర్వాసన పోతుంది. ఇక ఆ యొక్క క్రూర జంతువులు కూడా పారిపోతాయి. అందుకని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా దేవా ఇదిగో సాతాను నన్ను ముట్టడి చేయకుండా నీ మందిరములోనికి దాగుచోటులోనికి నేను వచ్చానయ్యా అని మనం అనుకోవాలి ప్రియ దేవుని బిడ్డారా. అందుకని మనం ఎల్ల వేళలా కూడా ప్రార్థన చేసే వారినిగా మనం ఉండవలనని దేవుడు కోరుతూ ఉన్నాడండి. షిత్తీము అనేది ప్రాంతం మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డారా. యెహోషువ 3వ అధ్యాయంలో 1:5-9 వచనంలో గమనిస్తే షిత్తీమును మనం చూస్తాం. షిత్తీము అనగా తుమ్మ చెట్లు అని అర్థం అండి. ఈ యొక్క కనాను యాత్రలో ప్రియ దేవుని బిడ్డారా ఆ బిడ్డలందరూ కూడా నడిచి వేళ అక్కడ మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా ఆ షిత్తీములో నుండి మీరు బయలుదేరనండి, ఇక్కడ నుండి మీరు బయలుదేరనండి అని తండ్రి అయిన దేవుడు యెహోషువకు సెలవిస్తాడండి. ఎందుకు షిత్తీములో నుండి బయలుదేరమంటూ ఉన్నాడు దేవుడు అనగా, షిత్తీములో ఏముంది అనగా షిత్తీములో విగ్రహారాధన ఉందండి. షిత్తీములో మరి ప్రభువుకు దూరమైన జీవితము ఉన్నది. షిత్తీములో మరి ఇక్కడ మోయాబు రాండ్రతో చేసిన పాపము ఉన్నది. వారి యొక్క భోజనము విగ్రహార్పితమైన భోజనము తిన్నారు. దేవుని యొక్క ఉగ్రతను కోపమును రగిల్చుకున్నారు. అక్కడ షిత్తీములో మరణమున్నది ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి మనం ఏ పాపపు పాయింట్ దగ్గర షిత్తీము అనే ప్రాంతంలో ఉన్నామో లేచి బయలుదేరి శాపగ్రస్తమైన స్థలములో ఉండకుండా మరి జీవపు వాక్యము దగ్గరికి మనం రావాలనని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా. అయితే మనం ఎలాగొనవటాం ప్రార్థనా జీవితమును మనం కలిగి ఉండాలండి. మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనికి రావాలి. మరి ఈ యొక్క యేసు క్రీస్తు యొక్క తమ్ముడు యాకోబు అండి. ఆ యాకోబు వాళ్ళందరూ కూడా 6 మంది ఇంట్లో ఉన్నా కూడా ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తును పలకరించే వాళ్ళే కాదండి. అయితే ప్రభు యొక్క మరణానంతరం రక్షణలోనికి వచ్చారు. యూదా కానీ యాకోబు కానీ పత్రికలు రాశారండి ప్రియ దేవుని బిడ్డారా. యాకోబుకు ఒక పేరు ఉన్నదండి. ఏమని అనగా ఒంటె మోకాళ్ళ యాకోబు అంటారు. ఆయనను ఏమంటారండి? ఒంటె మోకాళ్ళ యాకోబు అంటారు. అనగా ఒంటె యొక్క మోకాళ్ళు గరుకుగా ఉంటాయండి. ప్రార్థన చేసే అనుభవం ఉన్న వాళ్ళకి ఈ మోచేతులు మోకాళ్ళు నల్లగా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డారా. అలాంటి ప్రార్థన నీవు చేసావా? గమనించుకుందాం. సమూయేలు ప్రార్థన చేస్తాడు, అయ్యా మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడు నగుదునయ్యా, విరోధముగా నేను పాపము చేసిన వాడు నగుదును అంటాడు. అయితే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయకుండా విజ్ఞాపన చేయకుండా తండ్రి అయిన దేవునికి విరోధముగా ఎన్నిసార్లు మనము విరోధముగా పాపము చేశామో అయితే ఆ పాపము స్థితి నీలోన నాలోన ఉండకూడదు. విజ్ఞాపన ప్రార్థనలో బలమున్నది. మన స్వాస్థ్యం పరలోకము అని గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డారా. ఇంకొక స్త్రీని మనం ధ్యానించినట్లయితే యెషయా గ్రంథము 20వ అధ్యాయము మరి 1 నుంచి 6 వచనములు, 8వ అధ్యాయం 3వ వచనము, 7వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే యెషయా భార్య అయిన విశ్వాసురాలైన స్త్రీని మనం అక్కడ కనుగొంటాం ప్రియ దేవుని బిడ్డారా. ఈమె విశ్వాసురాలైన స్త్రీ, దేవుని యందు భయం కలిగిన స్త్రీగా ఉంటూ ఉన్నది. యెషయా దిగంబరిగా, కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా దిగంబరిగా బట్టలు లేని స్థితిలో నీవు తిరగాలి, దేశమంతా నీవు తిరగాలని దేవుడైన యెహోవా సెలవిచ్చినప్పుడు 1095 రోజులు 3 సంవత్సరములు 36 నెలలు వస్త్రహీనుడై కాళ్లకు కూడా చెప్పులు లేకుండా ఆ ప్రాంతాలంతా కూడా తిరుగుతూ ఉంటే విశ్వాసురాలైన స్త్రీ ఏమాత్రం కూడా బాధపడకుండా ప్రార్థన చేసినదండి. వాళ్ళ 2 కుమారులు కూడా, వీళ్ళు రాజరికం వాళ్ళండి. అయితే ప్రవక్తగా వచ్చాడు యెషయా, రాణిగా ఉండవలసినది ఆమె ప్రియ దేవుని బిడ్డారా. అక్కడ వాళ్ళకి 2 కుమారులు. అందుకనే సూచనలు మహత్కార్యములు అనే పేర్లకు అర్థము వచ్చినట్లు ఆ 2ని కూడా పెంచారు ప్రియ దేవుని బిడ్డారా. ఈ సమయమున మరి ఓర్పుతో సహించిన విశ్వాసురాలైన ప్రార్థనా జీవితము కలిగిన నిబ్బరము కలిగిన స్త్రీగా, గాడ్లీ ఉమెన్ గా ఈ యొక్క మరి యెషయా భార్య ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ విస్తారమైన ప్రార్థన చేసినదండి. ప్రార్థన జీవితం ఉంటేనే ఇవన్నీ సహించగలగాలి అంటే మనలోన ప్రార్థన ఉండాలండి. ప్రార్థన లేకపోతే ప్రియ దేవుని బిడ్డారా మనం ఏమాత్రము కూడా ప్రార్థన జీవితము జీవించలేము. సహనము, ఓర్పు అనేది మనలోన ఉండదు. ఒకవేళ నువ్వు ఉంది అని చెప్పుకున్నావంటే అది అబద్ధమే ప్రియ దేవుని బిడ్డారా. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా. ఎన్నో గ్రంథాలు చదువుతావు, మంచి మంచి ఉన్నతమైన పదాలు నేర్చుకుంటావు. అయితే నీలోన సహనము, ఓర్పు అనేది అబ్బాలంటే చాలా కష్టం. అది నీ ప్రార్థన వలననే అది అబ్బుతుంది. ఇది సులభం. అందుకని ప్రార్థన అనుభవము నీలోన నాలోన ఉండాలని దేవుడు ఎక్కువ మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా. ఎన్నో రకములుగా మరి ఈమె సిగ్గును అవమానమును భరించినది. దేవునికి స్తోత్రం అండి ప్రియ దేవుని బిడ్డారా. అనగా కసుబుసులాడది. నాగుపాము ఉన్నది,
వానపాము ఉన్నది. వానపాము దగ్గరికి వెళ్ళి ఇట్లా నలిపేసేయండి ఏమనదు, కాలితో ఇట్లా అనేసేయండి ఏమనదు. అంటదా ఏమన్నా అంటదా అండి? అదే నాగపాము దగ్గరికి పోతే ఏమంటది? బస్ అంటది. అవునా? మనము విశ్వాసలమైన తర్వాత మనము వానపాములమే ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మనం ఎలాగా ఉండాలి? ఎలా ఉన్నావో ఈ అవమానములన్నీ ఒక్కనాడైనా నువ్వు భరించావా అనగా ప్రియ దేవుని బిడ్డలారా, భరించాలి అంటే నా కళ్ళున్నాయండి, కళ్ళు లేవు, చెవులున్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారో వింటూ ఉన్నావు. నోరుంది, ప్రతిభాష మాట్లాడడానికి నోరు లేదు, కళ్ళు లేవు, నోరు లేదు, చెవులు లేవు అనుకుంటే ఈ సహనము పొందే స్థితిలోనికి నీవు నేను వస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు, ఎలాగా ఉన్నావు అలా అనగా మనము సహనము కలిగి ఉంటే, నిరీక్షణ కలిగి ఉంటే, ఎవరేమన్నా కూడా గమ్మున ఉంటే పరలోకములో చప్పట్లు మోగుతాయంట. ఎక్కడ? పరలోకములో చప్పట్లు మోగుతాయంట. చప్పట్లు మోగాయి ఎప్పుడైనా నీకు? నాకు ఎన్నోసార్లు మోగినాయని నేను అతిశయముతో చెబుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు ఏమన్నా కూడా ఇంతే ఏమన్నా మూగదే అనుకుంటారు. అనుకోని నాకేమి ఆకీషు రాజు దగ్గర దావీదు మహారాజు ఒక పిచ్చోని లాగా గడ్డం మీద ఉమ్మిలు పోసుకున్నట్లు పిచ్చి రాకులు రాసినట్లు నటన చేసి ప్రాణాన్ని కాపాడుకొని వచ్చారు. అందుకని శాశ్వతమైన కృపను పొందాడండి దావీదు మహారాజు. అటువంటి కృపను మనం పరలోకంలో పొందాలి అంటే మనము సహనము అలవర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మనం ఏం చేస్తాము? ప్రతి దాంట్లో సిగ్గే. సువార్త ప్రకటించాలన్నా సిగ్గే, బైబిల్ చదవాలన్నా సిగ్గే, బైబిల్ పట్టుకోవాలన్నా సిగ్గే, చర్చికి రావాలన్నా సిగ్గే, ప్రార్థన చేయాలన్నా సిగ్గే, అన్ని సిగ్గే. అయితే పైకి మాత్రం క్రైస్తవులముగా ఉంటాం. ములువెచ్చిన జీవితములతో మనము ఉన్నామేమో. ములువెచ్చిన జీవితములను దేవుడు తన నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. దక్షిణ కొరియాలో ప్రియ దేవుని బిడ్డారా, జపాన్తో యుద్ధం జరిగిన వేళ అక్కడ యుద్ధం జరిగేటప్పుడు ప్రియ దేవుని బిడ్డ మరి వాళ్ళందరూ కూడా సైనికులు, జపాన్ సైనికులు ఈ దక్షిణ కొరియా స్త్రీలను చెరిపివేశారంట. వాళ్ళు గర్భవతులయ్యారు, గర్భస్థ శిశువులను మోసుకున్నారు. అయితే శిశువు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు దూరాన ఉండే కొండ ప్రాంతానికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేస్తూ ఏసయ్యా మా కమ్యూనిస్ట్ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చయ్యా అని ప్రార్థన చేస్తే ఈనాడు దక్షిణ కొరియా క్రైస్తవ దేశంగా మారిపోయినది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక్క ఇండ్లైన నీ ద్వారా మరి పొందినగా గుర్తిద్దాం. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలోని మరణార్థకరమైన మరణపు వాసన పోవాలి, జీవార్థకరమైన జీవపు వాసన నీలోనికి నాలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చివరిగా అండి టైం అయింది అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము 12వ వచనములో మనము గమనిద్దామంటే ఇక్కడ మందసము మోసిన పాడి ఆవులను చూస్తూ ఉన్నాం. ఎన్ని పాడి ఆవులండి? 2 పాడి ఆవులను చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. యెహోవా పరిశుద్ధ మందసమును మోసిన 2 పాడి ఆవులను చూస్తూ ఉన్నాం. అనగా ఇక్కడ యెహోవా పరిశుద్ధమైన మందసము ఫిలిస్తీన్ల పట్టణములైన అష్డోదు, గాతు, ఎక్రోనులకు తేబడినది. అక్కడ గడ్డల రోగము చేత ఆ మనుషులను మొత్తినందువలన వారి యొక్క మరణపు కేకలు ఆకాశమున కంటి ఉన్నప్పుడు ఈ పరిశుద్ధ మందసం మాలోన వద్దు అని సర్దారులందరూ కూడా యోచించి ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ యొక్క కొత్త బండిని చేపించి ఆ కొత్త బండిని మోయటానికి 2 పాడి ఆవులను సెలెక్ట్ చేసుకున్నారండి. సెలెక్ట్ చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా ఆ సమయమున ఆ పిల్లలు ఉంటాయి, లేగదూడలు ఉంటాయి కదా, పాడి ఆవులు అంటే ఆ పిల్లలను కూడా లేగదూడలను కూడా ప్రక్కకు నెట్టి ఆ కొత్త బండిని తెచ్చి ఈ 2 పాడి ఆవుల మీద మోపారండి. మోపినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ కొత్త బండి కాడికి మరి అలవాటు పడని ఆ మెడలు మెడ ఉంచి ఆ మందసము మోపిన ఆ యొక్క బండిని మొయ్యటానికి సిద్ధపడిన 2 పాడి ఆవులండి. ఆ పిల్లల ప్రేమను, లేగదూడల ప్రేమను మరి పక్కకు పెట్టేశాయి. ప్రభు యొక్క మందసము మొయ్యటానికి సిద్ధపడిన ఈ యొక్క పాడి ఆవులను లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా 12వ వచనములో గమనిస్తే ఆ పాడి ఆవులు రాజమార్గమున చక్కగా పోవచ్చు అరచుచు. ఏముందండి పదం అక్కడ? అరచుచు అంటే అనగా దేవుణ్ణి గణపరుస్తూ అని అర్థం. కాడి మెడల పైన రాగానే అవి అరచుచు అనగా దేవుణ్ణి గణపరుస్తూ ఎలాగా అరుస్తున్నాయి? పలకండి నాతోటి, ఎలాగా అరుస్తున్నాయి? సంతోషంగా పలకండి అమ్మ, సంతోషంగా, హుషారుగా, జోరుగా,
అరచుచు రాజమార్గమున చక్కగా పోతూ ఉన్నాయండి బండిని తీసుకొని ప్రియ దేవుని బిడ్డలారా. గల్లు 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 గజ్జల మోత మన యేసయ్య రెండవ రాకడ మోత, మన యేసయ్య రెండవ రాకడ మోత. గల్లు 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 గజ్జల రెండు చేతులు ఉన్నవారు చప్పట్లు కొట్టండి, మిగతా వారు వద్దు. గల్లు 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 గజ్జల మోత మన యేసయ్య రెండవ రాకడ మోత, మన యేసయ్య రెండవ రాకడ మోత. గల్లు 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 గజ్జల మోత మన యేసయ్య రెండవ రాకడ మోత. గుడ్ షెపర్డ్ మందిరంలో స్త్రీల వార్షిక మోత. గల్లు 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 గజ్జల మోత మన యేసయ్య రెండవ రాకడ మోత, మన యేసయ్య రెండవ రాకడ మోత. సచ్చినోళ్ళనెందరినో లేపాడంట మన సత్య దేవుడేసయ్య మాటే మాట. సచ్చినోళ్ళ రెండవసారి అందుకోండి. సచ్చినోళ్ళనెందరినో లేపాడంట మన సత్య దేవుడేసయ్య మాటే మాట, మన సత్య దేవుడేసయ్య మాటే మాట. గల్లు 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 గజ్జల మోత మన యేసయ్య రెండవ రాకడ మోత, మన యేసయ్య రెండవ రాకడ మోత. ఉరుములతో మెరుపులతో వస్తాడంట తాను గర్జించు సింహము వలె వస్తాడంట. ఉరుములతో మెరుపులతో వస్తాడంట తాను గర్జించు సింహము వలె వస్తాడంట. గల్లు 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 గజ్జల మోత మన యేసయ్య రెండవ రాకడ మోత, మన యేసయ్య పడండి మన యేసయ్య రెండవ రాకడ మోత. గల్లు 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 గజ్జల మోత మన యేసయ్య రెండవ రాకడ మోత, మన యేసయ్య రెండవ రాకడ మోత. ప్రియ దేవుని బిడ్డలారా, కాడిని ఎంత దాకా మోసాయంటే బెత్షెమెషు పట్టణంలో వెళ్తా ఉన్నాయి. అప్పుడు ఆ యొక్క లోయలలో గోధుమ పంట కోసుకునే వాళ్ళు ఉన్నారు. మందసం వస్తూ ఉందనగానే ఆ లోయలలో నుండి వాళ్ళు పైకి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డారా, పైకి వచ్చి ఓ మందసం వచ్చినదంట అని వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఎవరండి? బెత్షెమెషు పట్టణం వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, సంతసిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం అనే మందసముని మీరు చూడటానికి మందిరంలోనికి వచ్చారు. మీ హృదయంలో సంతసించాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ఆ బెత్షెమెషు పట్టణంలోకి చేరుతారు. అక్కడ బెత్షెమెషు వాడైన యెహోషువ ఆ యొక్క పొలంలో ప్రియ దేవుని బిడ్డారా ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయి పైన ఈ యొక్క మందసమును ఉంచుతారు. అక్కడ నిలవబెట్టిన తర్వాత పాడి ఆవులను ప్రక్కకేసి బండి మూత కర్రలను చీల్చి వాటిని బలిపీఠముగా తయారు చేసి 2 ఆవులను పాడి ఆవులను చంపి ఆ బలిపీఠము మీద దహన బలిగా అర్పిస్తారు. మానవులు చేసిన తప్పిదములకు, మానవులు చేసిన పాపములకు ప్రియ దేవుని బిడ్డారా బలి పశువులుగా అయిన ఈ పాడి ఆవులను మనం చూస్తూ ఉన్నాం. ఆనందంగా ఈ పాపపు మానవుల కొరకై తమ ప్రాణములను సమర్పించుకున్న ఈ యొక్క పాడి ఆవులలో ఒక పాడి ఆవులాగానైనా మన యొక్క జీవితంలో ఉంచుకొనవలనని ఆ బండ క్రీస్తే. ప్రియ దేవుని బిడ్డారా, ఆ బండను సువార్త బండి మోస్తూ ఉన్నావా? బండి మోస్తూ ఉన్నావా? కాడి నీ మీద ఉన్నదా? నీ మీద ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తని కాడిని మోస్తూ ఉన్నావా లేదా మోసే వారిని ఆటంకపరుస్తూ ఉన్నావా? ఎగతాళి చేస్తూ ఉంటారండి కొంతమంది అయితే. చెయ్యని ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నీవు ముందుకు సాగిపో, ముందుకు సాగిపో. ఇక్కడ బండిని మోసిన ఆ యొక్క ఆ పాడి ఆవుల జీవితాన్ని మనము గుర్తు చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన నీవెక్కడ కూర్చో ఉన్నావో, చెట్టు కింద ఉన్న, చెట్టు దాకున ఉన్న ఆదామవులను చూసిన దేవుని యొక్క కన్నులు, చెట్టు కింద ఉన్న నతనీయులను చూసిన యేసయ్య కన్నులు, చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూసిన యేసయ్య కన్నులు ఈ సమయమున నీవెక్కడ కూర్చొని ఉన్నావో నిన్ను గమనిస్తూ ఉన్నాయి. యేసయ్య కన్నులు హృదయ పరిశీలకుడండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ స్థితిలో మనము ఉన్నామో గమనించుకుందాం. హేబేలు రక్తము కూడా భూమిలో ఉండి మొరపెడుతూ ఉన్నది. కయీనుకు కలిగిన శిక్షను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రక్తము భూమిలో, రక్తములో ప్రాణం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాణాత్మ కలిగిన మనము దేవుణ్ణి ప్రార్థించవలెనని హేబేలు యొక్క రక్తము కూడా మనకు ఒక పాఠము చెప్తూ ఉన్నది. అందుకని ఇక వాయిదా వేయకుండా, ఇక ఆలస్యం చేయకుండా, ఇక సంశయపడకుండా, వితౌట్ పోస్ట్పోన్, వితౌట్ డిలే, వితౌట్ డౌట్ దేవుని యొక్క సన్నిధానములో దేవుణ్ణి అంగీకరించు. ప్రియ దేవుని బిడ్డారా, పశ్చాత్తాపడదాం. మనము ప్రార్థన చేయాలి. విలువబడే అనుభవంలోనికి నీవు నేను రావాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఎంతకాలం జీవించామన్న మాట కాదు, కానీ ఎంతకాలం జీవించావు దేవుని కొరకొని మనం లెక్కలోకి వేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి విలువబడే అనుభవంలో దేవుడు అనేక పద్ధతులను వినియోగిస్తాడు. నీ స్వకీయుల
పిల్లలను నీకే విరోధంగా మార్చేస్తాడు. భర్తకు భార్య, భార్యకు భర్త విరోధంగా ఉంటారు. సాతాను వాళ్ళలో ఉండి మీకు ప్రేరణ కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఎంతో శ్రమకు ఎంతో వ్యాధిగ్రస్తులుగా అవుతావు, లేదా నీ స్వకీయులు చచ్చిపోతారు. ఇటువంటి మరి విలువబడే అనుభవంలో ఏమాత్రము కూడా నీవు బాధపడకుండా దేవుని యొక్క సన్నిధానంలో నేను ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి విలువబడే అనుభవంలో యేస్కేలు జీవితము సౌందర్యవతి అయిన భార్య, అనేక దర్శనాలు ప్రత్యక్షతలు యేస్కేలుకు కలిగితే ఒకనొక సమయమున యేస్కేలు నీ సౌందర్యమైన భార్యను నేను తీసుకెళ్తా, చంపేస్తా అన్నప్పుడు నువ్వు ఏడ్చకూడదు, కన్నీళ్లు విడవకూడదు అని కూడా అక్కడ దేవుడు సెలవు ఇచ్చాడండి. కేవలం నీవు నిట్టూర్పు మాత్రమే విడచాలి అన్నప్పుడు అదే రకంగా విలువబడే అనుభవములో ప్రకాశమానమైన రీతిగా పుటుము పెట్టబడిన రీతిగా ఆ యొక్క యేస్కేలు మారాడు. ప్రియ దేవుని బిడ్లారా, అయితే ఇప్పుడు ఈ సమయంలో నీవు ఏ కన్నీటి స్థితిలో ఉన్నావో ప్రియ దేవుని బిడ్లారా, ఒకవేళ నీ భర్తని నిన్ను హింసిస్తూ ఉన్నాడా, నీ స్వకీయులు హింసిస్తూ ఉన్నారా, నీ యొక్క పిల్లలే నిన్ను హింసిస్తూ ఉన్నారా, ఎటువంటి రీతిగా నీవు హింసా బాధలలో ఉన్నావో అయితే ప్రియ దేవుని బిడ్లారా, అయ్యో అంటూ ఒకవేళ ఏడుస్తూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, అయితే నువ్వు శ్రమ పడిన ఏండ్ల కొలది కీడు అనుభవించిన, ఏండ్ల కొలది శ్రమ అనుభవించిన దినముల కొలది దేవుడు నీ యొక్క జీవితంలో సంతోషమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. దుఃఖిస్తూ ఉన్నావా, అయ్యో నేను ఒంటరి దానిని, అయ్యో ఎలాగునా అనేసి ఒకవేళ నీవు రోధిస్తూ ఉన్నావా ప్రియా దేవుని బిడ్డారా, అయితే దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు నీ దగ్గరికే వచ్చినది. ఏమాత్రం కూడా భయపడకూడదు. 2 నిమిషాలలో యొక్క కార్యక్రమాన్ని ముగిరిద్దాం ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఇక్కడ అలాంటి అనుభవంలో ఎవరైతే దుఃఖముఖులుగా ఉన్నారో, ఎవరైతే వారి యొక్క హృదయం రోధిస్తూ నిజంగా ప్రభు నేను కూడా ఈ స్థితిలో ఉన్నానని అనుకుంటూ ఉన్నావేమో, నువ్వు ఒంటరివి కాదమ్మా, దేవుడు నీతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీతో ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బిందువు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏమీ అనలేని స్థితి, కానీ దేవుడు జోక్యం కలుగ తీసుకుంటాడు. అంతవరకు కూడా నిరీక్షణ కలిగి ఉంటే మన పాదముల కింద మన శత్రువును అనుగత్రొక్కుతాడు. కానెన్నడు నేననాదనో, అయ్యో కానెన్నడు నేననాదనో, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, అయ్యో కానెన్నడు నేననాదనో, అయ్యో కానెన్నడు నేననాదనో. అమ్మ నాన్న దూరమైనా, ఆపులంతా వెళ్ళి వేసినా, అమ్మ నాన్న దూరమైనా, ఆపులంతో వెళ్ళి వేసినా, అయ్యో కానెన్నడు నేననాదనో, అయ్యో కానెన్నడు నేననాదనో. ప్రియ దేవుని బిడ్డ, నీకు అమ్మ నాన్న లేకపోవచ్చు, ఆప్తులు లేకపోవచ్చు, నీ స్వకీయులు లేకపోవచ్చు, నువ్వెన్నడూ కూడా అనాథవు కావు. హింసింపబడుతూ ఉండే నీవు అనాథవు కావు. నీ చుట్టూ కూడా ప్రార్థన కంచే ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రార్థన మరువకు, మకాటి ప్రార్థన మరువకు. యేసన్న ఒకసారి బర్త్డే పార్టీకి వెళ్ళాడంట. ప్రియ దేవుని బిడ్డారా, వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన ఒక పెద్ద మరి పాస్టర్ గారే ఆయనలో పిలిచాడంట. ప్రారంభ దశలో వెళ్ళాడంట. బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రియ దేవుని బిడ్డారా భోజనం పెట్టినారు. అందరూ కూడా భోజనం పెట్టిన తర్వాత యేసన్న గారు కూడా భోజనము తిని ఇంటికి వచ్చినాడంట. ఇంటికి వచ్చేటప్పుడు ఒక పేపర్ ఇట్లా చుట్టి ఆ సేవకుడు యేసన్న చేతిలో పెట్టాడంట. ఆయన గొప్ప సేవకుడు. ప్రియ దేవుని బిడ్డారా, ఇంటికి వచ్చిన తర్వాత దానిని యేసయ్య, ఎవరైనా సేవకులు ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం? కానుకలు ఇస్తాం కదా. అలాగునని ఏం కానుక పెట్టాడో ఈయన అనేసి ఓపెన్ చేస్తే దాంట్లో నుసినుసిగా ఉండే నల్లటి పొడి ఉందంట. అయ్యో ఎవరికో ఇవ్వబోయి నాకు ఏదో ఇవ్వాలని మర్చిపోయి ఇది నాకు వచ్చిందేమో అనేసి ఇంకా 2 రోజుల తర్వాత ఆయన పోయి, అయ్యగారు మీరు ఏదో ఇది ఇచ్చారయ్యా, ఇది నాది కాదేమోనయ్యా అని ఇవ్వడానికి పోతే కరెక్ట్గా అది నీకే ఇచ్చాను అన్నాడంట ఆ యొక్క సేవకుడు. ఇస్తే అంటే నాకు కాదయ్యా ఇది ఎవరికో అనంటే, కాదు ఓపెన్ చేయి. ఓపెన్ చేసినాడు. ఏముంది అని అంటే దాంట్లో ఏముంది? నల్లటి పొడి 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 పొడిగా ఉంది. మన టూత్ పౌడర్ ఉన్నట్లు ఉంటే ప్రియ దేవుని బిడ్డారా, అయ్యా ఇది ఉందయ్యా అంటే అదే నీకు ఇచ్చినది. సేవకునికి మనము కానుక ఇస్తే సంతోషిస్తారు, కానీ యాదో పొడి పొడి ఇస్తే సంతోషిస్తారా?
అయ్యా ఇది అని అంటే, అదేనయ్యా నేను ఇంత ఉన్నత స్థితిలోనికి ఎదగడానికి కారణము నా మోకాటి ప్రార్థన. నా మోకాలు ఒంటి మోకాళ్ళ వల్లే అయ్యి ఈ యొక్క మోకాల చెప్పంతా కూడా కాయలు కాసి ఆ పొడి రూపములో నా చర్మము ఇలాగ రాలింటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను ఇంత ఉన్నత స్థితిలో ఉంచాడయ్యా. ఇదిగో నీ యొక్క సువార్త సేవ కూడా ప్రారంభ స్థితిలో ఉంది, నీవు కూడా ఇంత గొప్ప స్థితికి ఎదుగుతావయ్యా. దేవునికి స్తోత్రం. అదే మొదలుకొని ఆయన ప్రార్థనలో మరి ఆయన మొదటికి వచ్చానంట. అంతటి ప్రార్థనా పరుడు కాబట్టి ప్రపంచములో అనేక మరి ఆ యొక్క సంఘాలను నెలకొల్పిన వాడు ఒక బ్రదర్ యేసన్న తప్ప ఇంకెవరు లేరండి. మనకు ఈ యొక్క డేటాలో కూడా ప్రియ దేవుని బిడ్డారా, అలాంటి రీతిగా మన మోకాలు నేలన తాకాలి. మోకాలు శుభ్రంగా ఉన్నాయని సంతోషపడుతుంటాం. ఈ దినమందైనా సరే మోకాటి ప్రార్థనలో నీవు ఏకీభవించు. ఆ మోకాటి ప్రార్థన అనుభవంలోని ఇన్ని సమస్యలను దాటుకుంటూ మరణ గడియలు దాటుకుంటూ సజీవ సంఖ్యలో మా కుటుంబం నిలబడినది. ఇంతమంది ప్రార్థనా పరుల జీవితము మనము గమనించాం ప్రియ దేవుని బిడ్డారా. అందుకని ఎల్లవేళలా కూడా నీవు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అందరూ కూడా మరి నాతోటి పలకాలి. ప్రియ దేవుని బిడ్డారా, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నేను ఆ పదాలు పలుకుతాను, మీరన్నా ఆమేనని అన్నానండి అంటారా? నోరున్న వాళ్ళందరూ కూడా తెలవడం ఈడ నిలబడితే తెలుస్తుంది ఎంతమంది నోర్లు మూసుకున్నారో ప్రియ దేవుని బిడ్డారా. అందుకని సకల ప్రాణులు అనేది, అవునా? దేవునికి స్తోత్రం అండి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక, నీ అంగలార్పును నాట్యముగా మార్చునుగాక, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవునుగాక. అందరూ అరిచినారా? నేను కాదు లెక్క చూసేది, ఆడ లెక్క పడుతుంటుంది జీవ గ్రంథంలో. మధ్యాహ్నం 2 స్త్రీలు మనకు లెక్కలోకి వస్తారు, సూపర్గా ఉంటుంది అప్పుడు. ప్రియ దేవుని బిడ్డారా, మరలా అందాం, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. 2 చేతులు ఉంటే ఎత్తండి, లేకపోతే వద్దండి. నీ అంగలార్పును నాట్యముగా మార్చబడునుగాక, నీ దుఃఖ దినములు సమాప్తమవునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి మనము? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చివరిగా ఒక్క నిమిషములో నేను ముగిస్తాను. మిగతా సహోదరికి సాక్ష్యం కొరకు అప్పగించాలి. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన చేయుము, ప్రార్థన చేయుము, ప్రార్థన చేయుము, ప్రభువు నీతో మాట్లాడును, ప్రభువు నీతో మాట్లాడును. ప్రార్థన చేయుము, ప్రార్థన చేయుము, ప్రార్థన చేయుము, ప్రభువు నీతో మాట్లాడును. నీ చింత, నీ దిగులు, నీ దుఃఖం, నీ కొదువ యేసు తీర్చును. నీ చింత, నీ దిగులు, నీ దుఃఖం, నీ కొదువ యేసు తీర్చును, యేసు తీర్చును. నీ కన్నీరు తుడుచును, యేసు చూచును, నీ కన్నీరు తుడుచును. ప్రార్థన చేయుము, ప్రార్థన చేయుము, ప్రార్థన చేయుము, ప్రభువు నీతో మాట్లాడును. ఉత్తమమైనది, మేలైనది యేసు మాట, నా యేసు మాట. యేసు చూచును, నా కన్నీరు తుడుచును, నా కన్నీరు తుడుచును, పరలోకం చేర్చును. ప్రార్థన చేయుము, ప్రార్థన చేయుము, ప్రార్థన చేయుము, ప్రభువు నీతో మాట్లాడును, ప్రభువు నీతో మాట్లాడును. ఆమేన్, ఆమేన్. దేవుడి యొక్క కొన్ని మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. ఉదయకాల సమయమందు ఫస్ట్ సెషన్లో డాక్టర్ ఎంకే రాజేశ్వరమ్మ మేడం ద్వారా మనం చాలా మంచి వాక్యాన్ని విని ఉన్నాము. స్త్రీల సమాజం తరపున మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.